అకర్మస్య నాశోస్తు రామచ సత్పాదనాస్తు విశ్వశ్చ కళ్యాణమస్తు భవాన్ సంరక్షణమస్తు లోకాః సమస్తా సుఖినో భవంతు. సంతోషం అయ్యా, నాన్నగారు పేరు నిలబెడుతున్నావు. ఎక్కడే ఉన్నా నేను. నేను ఎన్నిసార్లు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. పాలు త్రాగెడు బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మ. పాలు త్రాగెడు బుద్ధి చాలదే నా తల్లి, చేదు మింగగ నేర్చు చిత్తమిమ్మ. ఉక్కాలు ఉంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మ. ఉపకారములు చేసి ఊరు దాటింపరే, తన లాభమును జూచు తత్వమిమ్మ. ఉయ్యాలలుగగా ఓర్వలేరే తల్లి, దయ్యాలనూగించు దర్పమిమ్మ. కొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువనివే తల్లి నిత్యమల్లి. అమ్మని ప్రార్థిస్తూ ఏ ప్రవచనాన్నైనా మొదలు పెట్టడం మా నాన్నగారు మాకు నేర్పిన సంప్రదాయం. మా నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ప్రార్థిస్తే నేను మా అమ్మ శారదాదేవిని ప్రార్థిస్తాను. ఆయన మాకు నేర్పిన సత్సంప్రదాయం. అమ్మా నాన్నలని దైవంతో సమానంగా మనం చూడగలిగితే, వివాహం అయిపోయాక అత్తామామలను కూడా మనం దైవంతో సమానంగా మనం చూడగలిగితే, అందరు రూపాలను, అందరి దైవ స్వరూపాలని కూడా వారి పాదాలలో మనం దర్శించగలిగితే, ప్రపంచంలో మనకి తిరుగే లేదు అని నిరూపించిన మా నాన్నగారికి నేను నమస్కరిస్తూ. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నాకున్న 32 ఏళ్ల వయస్సులోనే నేను ఆయన చూస్తూ పెరిగాను. అన్నింటికీ బ్రహ్మాండంగా తట్టుకుని నిరూపించి తాను ప్రవచనాలు చెబుతున్నాను. సామాజిక మాధ్యమాలు వచ్చాక వ్యాఖ్యలు ఇంకా పెరిగిపోయాయి. మన కాపురం కంటే పక్కవాళ్ళ కాపురం మీద ఆసక్తి ఎక్కువ జనానికి. అందుకని ఏది సత్యము ఏది అసత్యము అనే విషయాలే తెలియకుండా ఇష్టం వచ్చిన విమర్శలు చేసి పెద్ద పెద్ద వాళ్ళని బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ భక్తులందరూ ఆలోచించవలసింది ఏమిటి అంటే, మాబోటి కుర్రాళ్ళు కూడా ఈరోజు ప్రవచనాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు అంటే, ఒక గరికిపాటి నరసింహారావు గారు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, ఒక సామవేదం షణ్ముఖ శర్మ గారు, నేను ఇప్పుడు ప్రత్యక్షంగా గురువుగా ఆరాధిస్తున్న బ్రహ్మశ్రీ గురుతుల్యులు ధూళిపాళ మహదేవమణి గారు, ఇటువంటి గురువులని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. జాగ్రత్తగా పరిరక్షించుకోకపోతే హిందూ ధర్మానికి ప్రమాదం. వాళ్ళని మనం సూటిపోటి మాటలతో బాధ పెడితే వారు అలిగారు అనుకోండి, ఎవరికి నష్టం? వారు అలిగితే వారికేం ఇబ్బంది లేదండి. హాయిగా ఇంట్లో కూర్చుని అదే పంచాక్షరి జపించుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. కానీ వారు అలిగితే అది సమాజానికి శాపం. ఈరోజు మంచి చెప్పేవాళ్ళు కరువు, చెబితే వినేవాళ్ళు కరువు. అందుకని అటువంటి వాళ్ళని మనం పరిరక్షించుకోగలగాలి. అటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో ఈరోజు మా వంటి యువకులు కూడా ప్రసంగాలు చెప్పగలుగుతున్నారు. ఇక్కడ ఇందాకటి నుంచి కూర్చున్న వేద పండితులు, వారు మాకంటే గొప్పవారు, మేమంటే ఏదో లౌకికమైన సాహిత్యం చదువుకున్న కుర్రాళ్ళం, విద్యార్థులం. కానీ వాడు వేదాన్ని చదువుకున్నవారు.
అందుకని నాన్నగారు ఎప్పుడు ప్రసంగాలలో చెబుతూ ఉంటారు, ఇంట్లో ఏదన్నా కీడు అనిపించినా, అపశకునం జరుగుతోంది అనిపించినా, వరుసగా కష్టాలే వస్తున్నాయి అనిపించినా ఒకసారి ఇంట్లో వేదపారాయణ చేయించండి, వేద స్వస్తి చెప్పించుకోండి, హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది, అంత సానుకూలంగా మారిపోతుందని చెప్పారు. అది మా ఇంట్లో కూడా మేము ఎల్లవేళలా ఆచరిస్తాం. నాకు బహుశా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను గురువుగారు ధూళిపాళ మహాదేవమణి గారిని, రాణి సుబ్బయ్య దీక్షితులు గారిని, కేశవప్రగడ సత్యనారాయణ గారిని, కడిమెళ్ల వరప్రసాద్ గారిని, వద్దిపర్తి పద్మాకర్ గారిని, మాడుగుల నాగపణి శర్మ గారిని, మేడసాని మోహన్ గారిని, వీరందరినీ ఒకే వేదిక మీద చూస్తూ పెరిగినవాడు. వాళ్ళందరూ భువన విజయ సభలు వేస్తూ ఉంటే ఎంతైనా నేను మా నాన్నగారు అబ్బాయిని కాబట్టి అందరికంటే మా నాన్నగారే బాగా ఎక్కువ చప్పట్లు తెచ్చుకోవాలని చెప్పి కోరుకునేవాడు. చిన్నపిల్లాడిని కదా, అందుకని మా నాన్నగారే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని కోరుకునేవాడు. కానీ వారందరి పెద్దరికం నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ గురువు గారు ఉంటారని తెలిస్తే నేను ఇంకొంచెం బాగా తయారై వచ్చేవాడిని. బహుశా నేను తయారైంది సరిపోదేమో, ఎందుకంటే వారు ఉంటారంటే కాస్త మాట్లాడడానికి నాకు భయంగానే ఉంది. కానీ సత్సంప్రదాయాన్ని ఎవరో ఒకరు భుజాన వేసుకోవాలి. సమాజం ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, నేను ప్రసంగాలు చెబుతుంటే వాళ్ళ నాన్నగారు మార్గంలోకి ఈయన కూడా వచ్చేసాడండి, ఆయనకు శుభ్రంగా ఉంది, బోల్డ్ కార్యక్రమాలకు పిలుస్తారు, తిన్న కూడా పిలుస్తారని హాయిగా వచ్చేసాడు మార్గంలోకి అంట. మా అన్నయ్యనేమో రాలేదని తిడతారు, నన్నేమో వచ్చానని తిడతారు. ఎంత విచిత్రమైన సమాజం. మా అన్నయ్య రాకపోతేనేమో అంత గొప్ప పండితుడు కొడుకువి, నువ్వేమిటయ్యా ఉద్యోగం చేసుకుంటున్నావు అంటారు. నేనేమో రంగానికి వచ్చిన వాడినేమో ఆహా మీ నాన్నగారిని చూసి నువ్వు కూడా తయారయ్యావా అంటారు. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారో, చెప్పమంటారా వద్దంటారా? వాడినేమో చెప్పమని, నన్నేమో చెప్పొద్దని. సమాజం రకరకాలుగా ఉన్నా కూడా ఇష్టమైన పని చేయమని నా మనస్సు చెబుతుంది. ఎప్పుడు మనస్సాక్షి మాట వినడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అనంతపురంలో నాకు 1.5 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చాక నాకు నేనుగా మా అమ్మా నాన్నల ఆశీస్సులతో ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించాను. నాకు ప్రభుత్వ ఆదాయం ఉంది కాబట్టి, అమ్మవారు నాకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని చూపించింది కాబట్టి, ఇకపై నేను చెప్పే సాహిత్య ప్రసంగాలకైనా ఆధ్యాత్మిక ప్రసంగాలకైనా ₹1 కూడా పారితోషికం పుచ్చుకోకుండానే నేను ప్రసంగాలు చెప్తాను. ఎక్కడో అక్కడ చాలు అని ఆపేయమని శాస్త్రాలు చెబుతున్నాయి, కావ్యాలు చెబుతున్నాయి. ఆ శాస్త్రాలు కావ్యాల ఆధారంగా ప్రసంగాలు చెప్పే నేను కొంతైనా ఆచరించకుండా మీకు ఏ ముఖం పెట్టుకుని చెప్పగలగాలి ప్రసంగాలకి? నేను ఆచరిస్తే నేను చెప్పేది బహుశా ఈ యువతరం మీద కొంచెమైనా ప్రభావం పడవచ్చు. పెద్దవాళ్ళకి మేము కొత్తగా చెప్పేది ఏమీ లేదు, కానీ ఈ తరానికి అటువంటి బోధ చేసేవాళ్ళు కావాలి. అటువంటి అవకాశాన్ని ఈ వేదిక నాకు కల్పించింది. ఎవరైనా పిలిస్తే ప్రసంగానికి వస్తాము, లేకపోతే హాయిగా నా పని నేను చేసుకుంటాను. నేను ఒకటే ఏం ఆలోచిస్తాను అంటే, ప్రసంగాలు చెప్పే అవకాశాలు లేకపోవచ్చు, కానీ నన్ను కావ్యాలు చదవడం నుంచి, శాస్త్రాలను అధ్యయనం చేయడం నుంచి ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను దూరం చేయలేరు. అది నా చేతిలో ఉన్న పని. నేను చదవాలి అనుకుంటే అడ్డొచ్చేవారే లేరు. ప్రసంగం చెప్పలేకపోవచ్చు, దానికే ఉంది. అవకాశం ఉంటే చెబుతాం, లేకపోతే మానేస్తాం. కానీ చదివే అంశాన్ని నుంచి, చదవడం నుంచి నన్ను ఎవరు దూరం చేయగలరో? చేయలేరు. అందుకని అవకాశం వచ్చిన చోట మాట్లాడతాం. ఇంతమంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు మాట్లాడే వేదిక మీద 32 ఏళ్ళు కూడా ఇంకా సరిగ్గా నిండన నా బోటి యువకుడికి కూడా మీరు ఇక్కడ అవకాశం కల్పించారు. 4 మాటలు చెబితే విందాము. అందులో భాగంగానే ఈరోజు నేను ప్రారంభించిన పద్యం, పాలు త్రాగెడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మింగగా నేర్చు చిత్తమేమో. ఆధునిక సవాళ్లతో కూడుకున్న సమాజంలో మనం బ్రతుకుతూ ఈరోజు మనం అటువంటి పరిస్థితులను, ఇటువంటి విమర్శలను తట్టుకొని నిలబడాలంటే మన దగ్గర ఉండాల్సిన అసలైన ఆయుధం ఏది అంటే అది ఆధ్యాత్మికత. మామూలుగా మనకు ఉండే సాధారణమైన భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి మనని కర్మ మార్గంలో నడువజేస్తుంది, ఆధ్యాత్మికత మనని జ్ఞాన మార్గం వైపు నడిపిస్తుంది. ఆధ్యాత్మికత మనిషికి చాలా అవసరం. ఎన్ని అగరబత్తులు పెట్టాలి, ఎంత పూజ చేయాలి, ఏ సమయానికి చేయాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి, ఎంత నిష్ఠ ఉండాలి, ఇవన్నీ మనకి భక్తి మార్గంలో తెలుస్తాయి. అసలే భక్తి లేని వాడిని ఆ మార్గంలోకి తీసుకువచ్చేందుకు కర్మ మార్గం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ జ్ఞాన మార్గం కర్మ మార్గంలో ఉన్నవాడిని కూడా ఇంకాస్త మెరుగైన పద్ధతిలో అడుగులు వేసేలా చేస్తుంది. అంటే ఏది ఎందుకు చేస్తున్నాం? అగరబత్తులు ఎందుకు పెడుతున్నాం? కర్పూరహారతే ఎందుకు ఇస్తాం? ఫలానా పనే ఎందుకు చేస్తాం? ఫలానా గ్రంథమే ఎందుకు చదువుతాం? ఫలానా రోజునే ఏంటా ప్రత్యేకత? ఫలానా పనే ఎందుకు చేయాలి? ఈ సమయానికే ఎందుకు చేయాలి? లోతుగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా అర్థమవుతాయి.
ఇటువంటి సవాళ్లతో కూడిన ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా అవసరం. అందుకే ఏ అంశం మీద మాట్లాడతారు అంటే నిత్య జీవితంలో ఆధ్యాత్మికత మీద నేను మాట్లాడతాను. ఆ ఆధ్యాత్మికతే ఈరోజు అసలైన ఆయుధం మనందరికీ కూడా. ఆ ఆయుధం దేనివల్ల సిద్ధిస్తుంది? చదువుల వల్ల వస్తుందా? ప్రహ్లాదుడికి చదువు వస్తుందో లేదో తెలియక ప్రహ్లాదుడికి బ్రహ్మజ్ఞానం ఉంది. కానీ హిరణ్యకశిపుడు జయ విజయుల అవతారం కదా, శాపవశాత్తు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అలా పుట్టారు. శిశుపాల, దంతావక్త్రుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు 3 అవతారాలు 3 జన్మల కింద పుట్టారు. అందుకని హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అజ్ఞానిలాగా కనిపించవచ్చును, కానీ ప్రహ్లాదుడు బ్రహ్మజ్ఞ. అందుకని అతనికి చదువు లేదేమో, బహుశా చదువుకుంటే బుద్ధి మారుతుందేమో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని కాస్త ప్రోత్సహించి చదువని వాడజ్ఞుండగు చదువిన సదసద్వివేక చతురత కలుగున్, చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్, చదువగవలియును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి అని ప్రహ్లాదుడిని ప్రార్థిస్తే, నాయన చదువుకోవాలయ్యా, మనిషి అనేవాడు చదువుకోవాలి. మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేస్తున్నది ఏదయ్యా, ఇతర జంతువుల నుంచి వేరు చేస్తున్నది ఏదయ్యా అంటే యుక్తాయుక్త విచక్షణ. అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో బేరీజు వేసుకునే శక్తి. ఆ శక్తి దేనివల్ల వస్తుంది? చదువు వల్ల వస్తుంది. అందుకే మనం ఏదైనా చేయకూడని పని చేస్తే, తప్పుడు పని చేస్తే ఏమంటారు? మనిషివా పశువు అంటారు. అక్కడ పశువును అవమానించడం ఉద్దేశం కాదండి. పశువు తెలియక తప్పు చేస్తుంది, మనిషి తెలిసి కూడా తప్పు చేస్తుంది. అందుకని ఈ యుక్తాయుక్త విచక్షణ విజ్ఞానం చదువు ద్వారా మనకు వస్తుంది. ఆ చదువుగవలయున జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, కృత్రిమ మేధ వచ్చాక, గూగుల్ వచ్చాక, సెల్ ఫోన్ వచ్చాక మనకి గురువులే పాఠాలు చెప్పాలా? ఫోన్లో మొత్తం చూసుకోవచ్చునుగా. మనం ఏ పాఠం అడిగితే ఆ పాఠం మనకి ఫోనే చెప్పేస్తుంది. ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ ఫోనే చెప్పేస్తుంది. ఆధ్యాత్మికత గురించి మంచి విషయాలు చెప్పు అంటే చాగంటి వారివి, గరికిపాటి వారివి, సామవేదం వారివి, గురువు గారివి ప్రసంగాలన్నీ కలిపేసి మీకు చక్కగా సమాచారం ఇచ్చేస్తుంది. మరి గురువు పాత్ర ఎక్కడి నుంచి వస్తుందండి? చదువుని, జ్ఞానాన్ని మనం పుస్తకాల్లోనూ ఫోన్లోనూ సంపాదించుకోవచ్చు. కానీ ఆ సంపాదించిన జ్ఞానాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు, ఏ సమయానికి వినియోగించాలని చెప్పగలిగిన వాడు ప్రపంచంలో గురువు ఒక్కడే. గురువు ఒక్కడే ఆ పని చేయగలరు. అందుకని గురువు లేకపోతే సరైన దిశానిర్దేశం లేదు మనుషులకి. జ్ఞానం ఉంది, దాన్ని ఎక్కడ వినియోగించాలో తెలియదు. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది, టెక్నాలజికల్ స్కిల్ ఉంది. దాన్ని ఏం చేయాలి? మంచి కోసం వినియోగించాలా, చెడు కోసం వినియోగించాలా? బాగా ఎక్కువ డబ్బులు ఇస్తే చెడు కోసం వినియోగించేస్తాడు. కానీ చెడు కోసం వినియోగించకూడదురా. మనం ఏ నైపుణ్యాన్ని సంపాదించుకున్నా దాన్ని మంచి కోసమే వినియోగించాలి అని తెలియాలి అంటే తెలుగు సాహిత్యాన్ని, ఆధ్యాత్మికతని వంట పట్టించుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏ చదువులు చదివినా తెలుగుని, సంస్కృతాన్ని అందుకే విడిచిపెట్టదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా కేవలం శాస్త్ర పరిజ్ఞానం మనిషికి అది విషతుల్యంగా మారిపోతుంది, సమాజానికి ప్రమాదం. అందుకని అది మంచి కోసం వినియోగించాలని చెప్పాలి. ప్రహ్లాదుడికి చదువు, ఏ చదువు నేర్పించాలి? చదువులు మనకి మనం ఏమిటో తెలుసుకోవటానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అందించాలి. కానీ ఈరోజు చదువులు అటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయా? కేవలం శాస్త్ర ప్రతిపత్తి మాత్రమే మనకు అందిస్తుంది. ఇది ఇలా ఉంటుందో అది అలా ఉంటున్నాయి అని చెబుతున్నాయి తప్పిస్తే నువ్వు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు చదువులు చెబుతున్నాయా? అందుకే చదువుగవలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుతని, చదివిన సదసత్వివేక చతురత కలుగున్. ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకునే వివేకం మనిషికి అలవాటు అవుతుంది. ఆ వివేకం తెలియాలంటే చదువుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం పిల్లల్ని చదివిస్తున్న చదువులేవి కూడా సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అని చెప్పకపోగా అసత్యం వైపు వాళ్ళు ఎక్కువగా అడుగులు వేస్తున్నా వాళ్ళని హెచ్చరించే పరిస్థితి కూడా ఈరోజు కనబడటంలా. డబ్బులు సంపాదించుకోవడం ఒక్కటే మార్గం, అది సత్యమా అసత్యమా చెప్పటంలా. మొహమాటం లేకుండా చెప్పాలంటే సత్య మార్గంలో వెడితే డబ్బులు సంపాదించడానికి ఆలస్యం అవుతుంది. అసత్య మార్గంలో వెళ్ళినప్పుడు చాలా తొందరగా డబ్బులు వస్తాయి, కానీ ఎక్కువ కాలం నిలవవు. సత్య మార్గంలో వెళ్ళినప్పుడు, ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైన వచ్చిన సంపద కొంచెమే అయినా కూడా ఎక్కువ కాలం నిలబడుతుంది. కానీ అసత్య మార్గంలో ముందే మనల్ని చక్కగా ఊరిస్తూ ఉంటాయి సంపద బ్రహ్మాండంగా. అందుకని చదివిన చదువులు సత్యాన్ని అసత్యాన్ని బేరీజు వేసుకునేందుకు మనకు అవకాశాన్ని కల్పించాలి. అందుకే మనం ఎన్నిసార్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా అసలైన మూలాన్ని మనం పట్టుకోకపోతే ఆ వ్రతం ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేదు. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే నారాయణుడు ఉంటాడు.
1,00,000 సార్లు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా మన నిత్య జీవితంలో మనం అబద్ధాలు ఆడడం మానేస్తే తప్ప సత్యనారాయణ స్వామి మన ఇంట్లో ప్రవేశించే అవకాశమే లేదు. అబద్ధాలు మానేయ. వ్రతం చేయటం వల్ల వేరే అక్కర్లేని విషయాలు ఏవో చేసే బదులు, అక్కర్లేని పనులు ఏవో చేసే బదులు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా మంచి పని. కానీ ఆ వ్రతమే 20 సార్లు 70 సార్లు చేసి సత్యం మాట్లాడడం మర్చిపోతూ ఉంటే ఇంకా ఆ వ్రతం అనవసరం. అంటే దానిలో ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. అదే అసలైన ఆధ్యాత్మికత. ప్రహ్లాదుడికి చదువు నేర్పాలి, కానీ చదువు నేర్పకుండానే అతను చాలా సంస్కారవంతుడు. పోతన గారు భాగవతంలో ప్రహ్లాదుడి గుణగణాలను వర్ణిస్తాడు. ప్రహ్లాదుడు ఎంత చక్క సంస్కారం కలిగినవాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వమున జరుగువాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల బడిగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. పెద్దల బొడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతల డంబైన మాతృభావము చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు. సకుల ఎడ సోదర స్థితి జరపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. సకుల ఎడ సోదర స్థితి జరపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. ఈ ఒక్క శేషపద్యంలోని ఎన్ని గుణగణాలను మనం ఒక్క గుణాన్ని ఈరోజు మన యువతరానికి, మన పిల్లలకి మనం అందించగలిగిన ఒక్క గుణాన్ని, ఇన్ని గుణాలు కూడా అవసరంలా, ఒకే ఒక్క గుణాన్ని మనం అలవరచగలిగినా కూడా వాడు ప్రహ్లాదుడు అంతటి గొప్పవాడు అయిపోతాడు. ఇన్ని గుణాలు కష్టమే. తన యందు అఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. తనలోనూ అఖిల భూతములు అంటే మనుషులనే కాదు, సకల చరాచర జీవకోటిలోనూ కూడా ఒకే రూపాన్ని చూడగలిగిన బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ప్రహ్లాదు. సాటి మనిషిని, సాటి మగవాణ్ణి కూడా తనతో సమానంగా చూడటం కష్టం మగవాళ్ళకి. సాటి స్త్రీని తనతో సమానంగా చూడడం కష్టం ఆడవాళ్ళకి. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి నపుంసకులను తమతో సమానంగా చూడడం కష్టం స్త్రీ పురుషులకి. ఇంతమంది మానవజాతి కలిసి జంతువులను, మరొక జలచరాలను సమానంగా చూడడం మరీ కష్టం. ఇన్ని చోట్ల చూసినా కదిలే అన్ని పదార్థాలలో మనిషి భగవంతుడిని చూస్తాడు, కానీ కదలని వాటిల్లో చూడడం మానేస్తూ ఉంటాడు. దీనిలో చైతన్యం లేదు కదా, ఈ పదార్థంలో చైతన్య పదార్థంలోనే భగవంతుడు ఉంటాడు కదా, ఇంకెక్కడో ఉండడు కదా అనుకుంటూ ఉంటాడు అమాయకుడు. దశావతారాలను నిండుగా స్వామివారు మొత్తుకున్నదే అది. నేను అన్ని చోట్ల ఉన్నాను, అనవసరంగా వెతకగన్నాడు. ఇందుగలడు అందులేడన సందేహంబు వలదు. చక్రి సర్వోపగతండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని. నువ్వు వింటే నేను చెబుతానయ్యా, ముందు వినవయ్యా. ఎందుకు వెతుకుతావు భగవంతుడి గురించి? ఎక్కడ లేడని వెతుకుతున్నారు మీరు భగవంతుడిని? మనిషికి భగవంతుడు అంటే నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ. అందుకే భగవంతుడి జన్మకు దొరకడు. కమ్యూనిస్టులకి అసలే దొరకడు. వాడు లేడని వెతుకుతాడు, ఉందని వెతకాలి కదా. ఉన్నాడనే నమ్మకం ఉంటే నువ్వు వెతకగలవు. లేడంటే ఎక్కడ వెతుకుతావు? ఇప్పుడు నా తాళం పోయిందండి, ఈ ప్రాంగణంలో పోయిందనే ఒక చిన్న అనుమానం ఉంటే నేను ఇక్కడ వెతుకుతాను. ఎక్కడ పోలేదు, కాకినాడలో పోయిందంటే ఇక్కడ వెతికి ఏం ఉపయోగం? ఇక్కడ లేదు అన్నప్పుడు ఇక వెతకడం దేనికి? కమ్యూనిస్టులకు అందరికీ వాడు లేదని వెతుకుతాడు కాబట్టి ఈ జన్మకు భగవంతుడు దొరకడం అంటే తమాషానా? ఈ ఊరి ఎమ్మెల్యే గారిని కలవండి, ఒక అరగంటలో చూద్దాం, వీలవుతుందా? అరగంటలో మనం ఎమ్మెల్యేని కలవగలమా? కలవలేము. మరి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నువ్వు పిలవగానే ఇంటికి వచ్చేస్తాడా? అంత దక్షత మనకుందా? అంత నిష్ఠ మనకుందా? మన ప్రయత్నంలో అంత తీవ్రత ఉందా? భగవంతుడు అంటే మనుషులకు బోల్డ్ సందేహం. ఆ సందేహాలను తీర్చడం కోసమే దశావతారాలను ఎత్తారు స్వామివారు. ఆయనకి దశావతారాలే ఉన్నాయా? 1,000,000 రూపాలు ఉన్నాయి, 1,000,000 అవతారాలు. అందులో ప్రధానమైనవి దశావతారాలు. శివుడికి అవతారాలు లేవా? అమ్మవారికి అవతారాలు లేవా? అన్నింటిలోనూ వారు చెబుతున్నది ఒక్కటే, నేను అన్నింటా నిండి ఉన్నాను, విశ్వం విష్ణు, నేను అన్ని చోట్ల ఉన్నాను. అనవసరంగా వెతకకు.
కదిలే వాటిల్లో ఉన్నాను అనుకుంటావేమో, కదలని వాటిల్లో కూడా ఉన్నాను. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ఈ స్తంభంలోంచి బయటకు రాబోయా అంటే వచ్చి చూపించాడు. అంటే కదలని వాటిల్లో కూడా ఆయన ఉన్నాడు. జలచరాల్లో ఉన్నాడా? ఉన్నాడు. మత్స్యావతారంలో, కూర్మావతారంలో అదే చూపించాడు. దైవలీలలు ప్రదర్శించిన కృష్ణావతారంలో ఉన్నారు. మానవులలో భగవంతుడు ఉన్నాడా? మనిషికి సందేహం. శ్రీరామావతారం నిండా, రామావతారం నిండా నేను మనిషినే, నేను మనిషినే, నేను మనిషినే అని నిరూపణ చేసుకున్నాడు భగవంతుడు. మరి ఎక్కడ లేడని వెతుకుతామండి మనం? నపుంసకుడిని చూసాం, వీడు భగవంతుడు రూపం కాదు అనుకున్నామంటే మనం అర్ధనారీశ్వర తత్వాన్ని అవమానిస్తున్నట్టు లెక్క. నపుంసకుడు ఎవరిని మనం నెత్తికి పెట్టి పూజగా చేసుకోకర్లా. ఒక వరాహాన్ని చూసాం, దేవాలయంలో చూస్తే ఆహా స్వామివారు వరాహమూర్తి అవతారం అనుగ్రహించారు మనకు అనుకుంటాం. రోడ్డు మీద పంది కనబడగానే అసహించుకుంటామండి దాని పని అది చేస్తోంది, మన పని మనం చేయవచ్చును కదా అన్నాం కదా అని రోడ్డు మీద తిరిగే పందికి మనం ఏమి దండ చేయక్కర్లా, సన్మానం చేయక్కర్లా. దాని పని దాన్ని చేసుకొని ఇవ్వాలి, మన పని మనం చేసుకోవాలి. చూసిన ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడగలగాల. ఆహా ఇలా కూడా కనబడుతున్నారు స్వామివారు, ఆహా ఇలా కూడా కనబడుతున్నారు స్వామివారు. శత్రువు, వీడు నా శత్రువా? ఏం కాదు, ఇది కూడా స్వామివారే. ఇందులో నన్ను తిడుతున్నాడు, అందులో నన్ను పొగుడుతున్నాడు, ఈ రూపంలో తిడుతున్నాడు, ఆ రూపంలో పొగుడుతున్నాడు. దానికి ఏముంది? ఇదొక నాటకం, అదొక నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఆయన సూత్రధారి నడిపిస్తాడు, మనం పాత్రధారులు మాత్రమే. మరీ అంత తీవ్రంగా తీసుకోక్కర్లేదు జీవితాన్ని. అంతటా నిండి ఉన్నాడని తాను ప్రకటించాడు. ప్రహ్లాదుడికి ఈ తత్వం బాగా అర్థమైంది కాబట్టే తన యందు నకిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు. తనలోనూ అంతటా సృష్టిలో అందరిలోనూ ఒకే ఒక్క రూపాన్ని, భగవంతుడి రూపాన్ని ప్రహ్లాదుడు దర్శిస్తాడు. ఇంకెవరిని చూడడు. పెద్దల ఒడిగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ఈ తరానికి ఏం చెబితే వస్తుందండి ఈ విషయం? ఎంత నేర్పిస్తే వస్తుంది? పెద్దవాళ్ళు కనబడితే తనంతట తాను పరుగు పెట్టుకుంటూ వెళ్ళి కాళ్ళకు నమస్కరిస్తాట. నేను సరిగ్గా ఇప్పుడు గురువు గారు కనబడితే అదే పని చేశాను. ఎందుకు? పద్యాలు చదువుకుంటే సరిపోదు, ఆచరించాలి. ఆచరించిన దానికి దేనికి? అటువంటి వాళ్ళు వదిలిపెట్టిన సాహిత్యం మల్లాది వారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతోమంది ప్రవచనకర్తలు ఎన్నో విషయాలు చెప్పేశారు. ఇంకా మాకేం మిగిలింది చెప్పడానికి? ఇక్కడ అన్నీ వాళ్ళు చెప్పేశారు, ఇంకా మేమేం చెప్పాలి కొత్తగా? అంత చెప్పి కూడా మాకు ఇంకా అవకాశాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు మా మీద ఒక బాధ్యతని విడిచిపెట్టారు. అందుకని అటు పెద్దవాళ్ళు కనబడితే ప్రహ్లాదుడు తాను తప్పించుకు తిరగటం కాదు, ఎక్కడ పెద్దవాళ్ళు దొరుకుతారో అని వెతికి మరీ కాళ్ళకి నమస్కారాలు చేస్తాడు. ఈరోజు పిల్లల కాళ్ళకి నమస్కారం చేయక్కర్లా, కనీసం చేతులెత్తి నమస్కారం చెబుతున్నారా? అవకాశం ఉందా? పెద్దవాళ్ళని చూస్తే హే అంటాడు. హే ఏమిటి? ఆయన వయసు ఎంత, ఆయన పాండిత్యం ఎంత? కనీసం వయసుకు మర్యాద లేదా? దీనికి ఇంగ్లీష్ వాడాలా? ఎప్పటికీ మా ఇంట్లో సంస్కారం, నేను ప్రవచనకర్తనంటే కుదరదు. మా ఇంటికి ఏ అతిథి వచ్చినా రాగానే ఫ్యాన్ వేయాలి, వారికి నమస్కారం చేయాలి, పాదాలకు నమస్కారం చేయాలి. నాన్నగారు వస్తారండి ఒక 5 నిమిషాల్లో అని చెప్పాలి. మంచినీళ్ళు తాగుతారా అండి అని మంచినీళ్ళు ఇవ్వాలి, ఫ్యాన్ వేసి కూర్చోబెట్టాలి. అవకాశం ఉంటే ఏ వార్తాపత్రికో పుస్తకం ఇవ్వాలి నాన్నగారు వచ్చే వరకు. నాకు 33 ఏళ్ళు వచ్చి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని, నేను ఇవన్నీ చేయనంటే కుదరదు. నువ్వు ఇంట్లో గరికిబడి వారి అబ్బాయి, అంతవరకే నీ పాత్ర. అక్కడ ఓవర్ యాక్షన్ చేసేందుకు అవకాశం లేదు. నువ్వు యూనివర్సిటీకి వెళితే అక్కడ ప్రొఫెసర్ కావచ్చు, కానీ తండ్రికి కొడుకువే కదా, అది మర్చిపోవద్దు. తల్లికి బిడ్డవే కదా, అది మర్చిపోవద్దు. ఎక్కడ మన బాధ్యత, ఎక్కడ మన పాత్ర, అంతవరకు మనం ప్రవర్తించవలసింది. వేరే ఆలోచన చేయకు. అందుకని పెద్దవాళ్ళు కనబడితే వెళ్ళి మరీ పాదాలకు నమస్కరిస్తాడు, వెతుక్కుని మరి. దాంట్లో గొప్ప ఆశీర్వచనం ఉంటుందండి, గొప్ప అదృష్టం. అందులోనూ వేద పండితుల ఆశీర్వచనం దొరకడం అంటే ఎన్నో జన్మల పుణ్యం. నేను మొహమాటం లేకుండా చెబుతాను, ఎన్నో జన్మల పుణ్యం. ఈరోజు వేదం దొరకడమే కష్టం, చదివేవాళ్ళు దొరకడం ఇంకా కష్టం. వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. 1,00,000 రూపాయలు సంపాదించే ఐటీ ఎంప్లాయీని పెళ్లి చేసుకుంటారు, అదే 1,00,000 రూపాయలు సంపాదించే వేద పండితుడిని చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావటం లేదు. అదే డబ్బులు కదా, అదే 1,00,000 రూపాయలు కదా, మరి ఇంకేమి ఇబ్బంది? స్టైలు కావాలి మనుషులకి. స్టైలు కావాలా, ప్రేమ కావాలా? ఆలోచన చెయ్యాలి. స్టైలు కావాలా, ప్రేమ కావాలా? ఎక్కడ వేద పండితులు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఐటీ ఎంప్లాయీ ఉద్యోగం రేపు సాయంత్రానికి ఊడిపోవచ్చు, చెప్పలేము. కానీ వేదం చదువుకున్న వాడికి జీవితంలో తిరుగులేదు. ఎవరున్నా లేకపోయినా వాడి పక్షాన అమ్మవారు నిలబడుతుంది. వాడు అనడం కూడా తప్పే అండి, పెద్దవాళ్ళు క్షమించండి. వేద పండితుడి పక్షాన అమ్మవారు నిలబడుతుంది ఖచ్చితంగా. అంత అవకాశం ఉందే. ఆలోచన మనకెంతసేపు డబ్బులే ప్రధానమైపోవటం. కానీ ప్రహ్లాదుడికి ఆ లక్షణాలు లేకపోవటం వల్ల ఎప్పుడు పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉంటాడు. పైగా కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. ఈ గుణమైన అలవర్చుకోగలమా?
ప్రహ్లాదుడికి తను వెళ్ళేటప్పుడు ఎవరికైనా నడిచేటప్పుడు ఎదురుగా ఎవరైనా స్త్రీమూర్తి కనబడితే మా అమ్మ అనుకుని పక్కకు వెళ్ళిపోతాడు. ఎవరు కనబడినా మా అమ్మ స్వరూపం, అమ్మవారి స్వరూపం అనుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు అబ్బాయిలందరికీ దగ్గర కూర్చోబెట్టి నేర్పించవలసిన లక్షణం ఇది. పరాయి స్త్రీ కనబడితే తల్లితో భావన చేయమని వాడికి చెప్పాలి. వివాహం అయ్యాక భార్య కూడా తల్లితో సమానమే. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి భార్య మనకు భోజనం వండి పెడుతోంది హాయిగా. వివాహం అయిపోయాక భార్యను కూడా తల్లిగా గౌరవించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని మాతృభావము చేసినాడు మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగా చింతించువాడు. తల్లిదండ్రుల గురించి ఆలోచించినట్లే ఇతరులు ఎవరైనా కనబడితే కూడా దీనులు ఎవరైనా ఉన్నారేమో, పాపం అతను అన్నం తినాడో లేదో, ఎవరైనా ఆకలితో బాధపడుతూ ఉంటే తనకే ఆకలి కలిగితే ఎంత బాధ కలుగుతుందో ప్రహ్లాదుడు అలా బాధపడిపోయేవాడు. దీనులగా చింతించువాడు. ఎప్పుడు యాచకుల గురించి, లేని వాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. నా ఇంట్లో నేను నాన్నగారు ఆశీర్వచనం వల్ల నాన్నగారు పాడగా విని కనకధారా స్తోత్రం చిన్నప్పటి నుంచి విని నేను చదవకుండానే నాకు కంఠస్థానికి వచ్చేసింది. నాకు ఉద్యోగం రావటం కోసం గరికిపాటి వారి అబ్బాయిగా కాకుండా నా కాళ్ళ మీద నేను నిలబడటం కోసం కనకధారా స్తోత్రాన్ని నేను రోజు సంధ్యావందనం అయిపోయాక పారాయణ చేయటం ఆరంభించేవాడు. అది కూడా ఉత్తి పారాయణ కాదు, ఆ శ్లోకాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. తెలుసుకుని అమ్మవారిని నేను ఒకటేని అడిగాను, అమ్మ నాకు నిజాయితీగా ఉండడం తప్ప మోసం చేయటం తెలియదమ్మా, ఎవడన్నా చెయ్యమంటే కూడా నేను అది అవమానంగా భావిస్తాను, నిజాయితీగా బ్రతికేవాడిని కాబట్టి నాకు ఒక స్థిరమైన ఆదాయ మార్గాన్ని చూపించు. లేకపోతే ఎవరైనా వీడికి ఉద్యోగం సద్యోగం లేదు, ఇష్టం వచ్చిన కబుర్లు వేదిక మీద చెబుతున్నాడు అంటారమ్మా. ఒక ఉద్యోగాన్ని ఇప్పించమ్మా చెప్పుకోవడానికి గౌరవం కోసం. ఆ ఉద్యోగాన్ని ఇప్పిస్తే నేను ఇంక వేరే ఎక్కడా చేయి చాచనమ్మా డబ్బుల గురించి అని నేను అమ్మవారి పాదాల మీద మాట ఇచ్చాను. అమ్మవారు నాకు ఆశీర్వదించి ఉద్యోగం ఇచ్చి, అమ్మవారు నన్ను ఆశీర్వదించి నాకు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని ఇప్పించింది. అందుకే నేను దానికి ప్రతిగా నిర్ణయం తీసుకుని పారితోషికాలు వదిలేశాను. అంతేకాదు కనకధారా స్తోత్రాన్ని ఈ రోజుకి కూడా నేను చదవడం ఆపల. డబ్బులు రానప్పుడు అందరూ చదువుతారు, వచ్చినప్పుడు ఎవరు చదువుతారు? అసలైన ప్రశ్న అది. వచ్చినప్పుడు చదివేది కూడా వచ్చిన సంపద నిలబడాలని కష్టపడి చదువుతారు. కానీ నేను గత ఏడాదిన్నరగా నేను చేస్తున్న కనకధారా స్తోత్ర పారాయణ నా కోసం నేను చేయటంలా. అమ్మ నాకు ఇవ్వవలసింది ఇచ్చేసావు, నాకు ఉద్యోగం ఇచ్చేసావు తల్లి, ఇంకా నేను చేసే కనకధారా స్తోత్రం నా గురించి కాదు. ఎక్కడైనా ఏదైనా ఊళ్ళో ఒక పేదవాడు నిజాయితీగా బ్రతుకుతూ ఒక్క అవకాశం ఇవ్వమ్మా జీవితంలో పైకి వస్తాను అని అనుకుని ఒక పేదవాడి ఇంట్లో ధనరాశిని కురిపించు తల్లి అని నేను రోజు ప్రార్థన చేస్తాను. నా కోసం నేను కనకధారా స్తోత్రం పారాయణ చేయటం మానేసి ఏడాదిన్నర అయింది. కానీ స్తోత్ర పారాయణ మానలేదు, ఫలితాన్ని నేను తీసుకోవటం మానేసి. ఈ ఫలితం ఏదైనా ఒక రవ్వంతో, తృణవంతో, పణవంతో ఆ పేదవాడికి ఇచ్చేయి. కానీ వాడు నిజాయితీపరుడై ఉండాలి, మోసగాడై ఉండకూడదు. నిజాయితీగా బ్రతికి ఒక అవకాశం కోసం వెతికే ఒక పేదవాడికి ఇచ్చేయమ్మా, అతను కూడా జీవితంలో ఎదుగుతాడు కదా. ఆలోచన ఇటువంటి విశాలమైన ఆలోచన ధోరణి దీనులాగా చింతించువాడు. ఈ పద్యం చదివి నాలో ముద్రించుకుపోయింది. 1-2 లక్షణాలనైనా మనం ప్రహ్లాదుడి నుంచి పుచ్చుకోకపోతే ప్రహ్లాద చరిత్ర మీద 30 సార్లు మాట్లాడి ఏం లాభం? నేనే 8 సార్లు మాట్లాడాను నా ప్రసంగాల్లో. 2017లో మొదలుపెట్టి ఇప్పటికి 275 ప్రవచనాలు అయినాయి. అందులో 8 సార్లు ప్రహ్లాద చరిత్ర మీదే నేను మాట్లాడాను. మరి ఒక్క లక్షణమైనా అలవరుచుకోకపోతే ఆయన నుంచి నేను ఏం నేర్చుకున్నట్టు? అందుకని ఆచరణ మీద ఎక్కువగా ఉండాలి. నాన్నగారు ఎప్పుడు ప్రసంగాల్లో మొత్తుకునేది ఇదే, ఆచరణ చేయండి అని చెబుతారు. ఆచరణ ప్రధానం. అందుకని తన సకుల ఏడ సోదర స్థితి జరుపువాడు. తన స్నేహితులు ఎవరన్నా కలబడితే వాళ్ళని సోదరుడుగా భావిస్తాడు, స్నేహితుడుగా. దైవతములంచు గురువుల తలచువాడు. గురువు గారు ఎవరన్నా కనబడితే ఆయన పాదాలలో సకల దేవతలు కొలువున్నారని చెప్పి వారి పాదాలకి నమస్కరిస్తాడు. అది ప్రహ్లాదుడి సంస్కారం. దురదృష్టవశాత్తు ఈరోజు విద్యా వ్యవస్థలో ర్యాంకులు సాధించే విద్యార్థులకున్న ప్రాధాన్యం ర్యాంకులు ఇప్పిస్తున్న గురువు గారికి లేదు. కానీ అంత కష్టపడి పాఠాలు చెప్పింది గురువులు అక్కడ, వాళ్ళని మనం గౌరవించుకోవాలి. గురువులు బాగుంటే శిష్యులు బాగుంటారు, దానికి ఏమిటండి? గురువులను మనం అంత గౌరవించాలి. లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. లీలలందును బొంకులు లేనివాడు. ఇది ఈ మొత్తం పద్యం మర్చిపోయినా కూడా ఈ ఒక పాదం గుర్తుపెట్టుకున్నా సంతోషం. సరదాకి కూడా తమాషకు కూడా అబద్ధాలు ప్రహ్లాదుడు ఆడడు. లీలలందును బొంకులు లేనివాడు. కళలో కూడా అబద్ధాలు చెప్పడం ఇది చాలా కష్టమైన పని. నాకు కూడా కష్టమే. ఉద్యోగ ధర్మంలో భాగంగా అప్పుడప్పుడు చిన్న అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం అబద్ధాలు చెప్పచ్చు. భాగవతంలో చెప్పారు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర ధర్మరక్షణ మందు బొంకవచ్చు అఘము పొందడది. అక్కడ అబద్ధాలు చెప్పచ్చు, కొన్ని సందర్భాలు చెప్పారు.
కానీ అంతకు మించి మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. పని కట్టుకుని అబద్ధాలు చెప్పొద్దు. ఇన్ని లక్షణాలను మనం అలవరుచుకునే ప్రయత్నం చేయాలి. ఒక గృహస్థుకి ఇన్ని లక్షణాలు ఉండాలి. ఒక యువకుడికి, ధర్మాన్ని నమ్ముకున్న ఒక యువకుడికి ఈరోజు ఇంత నమ్మకం ఉండాలి. ఇదే విషయాన్ని యువకులు పెరగవలసిన విషయాన్ని, ఆధ్యాత్మికతని జీవితంలో ఆకళింపు చేసుకోగలిగే విషయాన్ని మనుచరిత్రలో అల్లసాని పెద్దన మహాకవి కూడా చెబుతాడు. ప్రవరుడి పాత్ర తారాస్థాయిలో ఉంటుంది మనుచరిత్రలో. ఇంద్రియ నిగ్రహానికి మరో రూపం అంటూ ఉంటే అది ప్రవరుడు, సాక్షాత్తు ప్రవరుడు. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రవరుడి పేరు మరిదేనుకో వాడుతున్నారు. అతను అపారమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన. ఇప్పుడు యజ్ఞం చేశామే, యాగం చేశామే, ఆ చుట్టూ కూర్చున్న వేద పండితులందరూ కూడా ప్రవరుడు స్వరూపం. వాళ్ళు ఎటువంటి లక్షణాలను అలవరుచుకోవాలో అందులో చెప్పారు. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ ఆ లక్షణాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. కానీ అదే ఈరోజు చదువుకుంటున్న పిల్లలు కూడా అలవాటు చేసుకోవాల్సిన లక్షణం. ప్రవరుడుకున్న లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకోవాలి. ఆపురి బాయకుండు మకరంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి వివిధాద్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భ కులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడలేఖ్య తను విలాసుడై ఆపురి బాయకుండు. మనుచరిత్రలో అలసాని పెద్దన మహాకవి చెబుతా ఎన్నెన్ని గొప్ప లక్షణాలు ప్రవరుడుకున్నాయ్యా. ఈరోజు చదువుకునే విద్యార్థులందరూ అలవాటు చేసుకోవాలి ఈ లక్షణాలను. మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, చంద్రుడు కనిపించినంత అందంగా, మన్మథుడు కనిపించినంత అందంగా, జయంతుడు వసంతుడిని సైతం ఓడించగలిగినంత అందంగా, మనోజ్ఞమైన రూపంలో సూర్యకాంతులతో వెలిగిపోయే అద్భుతమైన తేజస్సు కలిగిన వాడు ప్రవరుడు. ఈ తేజస్సు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటేనో, రోజు స్నానం చేయడం వల్లనో రాదండి. బాగా చదువుకోవటం వల్ల తేజస్సు వస్తుంది. మేకప్ వల్ల రాదండి అందం. అందం అంటే మేకప్ వల్ల వస్తుందా? అందం అంటే ఏది? హిందూ ధర్మం అందానికి ఇచ్చిన నిర్వచనం ఏది? శ్రీరాముడు తెల్లగా ఉన్నాడా? కృష్ణుడు తెల్లగా ఉన్నాడా? మన్మథుడు తెల్లగా ఉన్నాడా? అందరూ నల్లని వాళ్లే. నల్లగా ఉన్నవాళ్లే అందమైన వాళ్ళు అని చెప్పి, వర్ణ వివక్ష లేదు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందగాడు ఎవరమ్మా అందగాడు? శ్రీకృష్ణుడు అందగాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడిని మించిన అందగాడు. ఇద్దరూ విష్ణుమూర్తి అంశే. కానీ శ్రీకృష్ణుడి కంటే శ్రీరాముడే అందమైన వాడు. ఎందుకు? శ్రీకృష్ణుడి అందం గోపికల వరకే పరిమితమైంది. కానీ శ్రీరాముడి అందం చూసి మహర్షులు, మునులు కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడయ్యా, ఈయన కోసం మోక్షాన్ని వదిలేసైనా సరే ఇంకో జన్మెత్తి ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మోక్షం దేవుందిలే, రామచంద్రమూర్తికి ఆయన కోసమైనా అమ్మాయిగా పుట్టాలని మునులు, మహర్షులు కూడా అనుకున్నారు. అంత అందగాడు రామచంద్రమూర్తి. అంటే అందానికి నిర్వచనం తెలుపా, నలుపా? అది వ్యక్తిగత అభిరుచి. కొందరికి తెలుపు నచ్చుతుంది, కొందరికి ఎరుపు నచ్చుతుంది, కొందరికి చామన ఛాయ నచ్చుతుంది. అందం అంటే ఇది అని ఎవరో నిర్వచనం చెప్పాలా. ఒకవేళ చెప్పాల్సి వస్తే నలుపే అందం, తెలుపు అయితే కాదు. నలుపే అందం. నల్లగా ఉన్నవాళ్ళే అందగాడు, తెల్లగా ఉన్నవాళ్ళు కాదు, నాతో సహా. అందుకని ఆలోచించవలసి వస్తే అది ప్రవరుడు అంత మనోహరమైన రూపాన్ని, అంత తేజస్సుని ఎలా సంపాదించాడండి అంటే నిరంతరం వేదాధ్యయనం చేయటం వల్ల. ఈరోజు అందరికీ వేదాధ్యయనం చేయటం వీలవుతుందా? వేద పండితులకు వీలవుతుంది, మామూలు కుర్రాళ్ళకు వీలవుతుందా? అవ్వదు. కానీ ఆ కాలంలో ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ అంతా కూడా వేద విజ్ఞానమే, మరొక జ్ఞానం లేదు. మీరు మ్యాథ్స్ నేర్చుకున్నా, కెమిస్ట్రీ నేర్చుకున్నా, సైన్స్ నేర్చుకున్నా ఏదైనా వేదమే. కానీ ఈరోజు అలా లేదు. మనం ఆధునికంగా చాలా విద్యలు నేర్చుకుంటున్నాం. ఆ విద్యనైనా కూడా అర్థం చేసుకునే అవగాహనతో మనం నేర్చుకోగలిగితే మనం స్నానం చేయకపోయినా చాలా అందంగా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతాం. చాగంటి వారు అందంగా ఉండరా? గరికిపాటి వారు అందంగా ఉండరా? సామవేదం వారు అందంగా ఉండరా? వారి వయస్సు ఏంటి? వారికి బట్టతల ఉంది, పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ వాళ్ళకి రాగానే మనకి ఎందుకంటే అంత ఆనందం కలిగిపోతుంది. మా నాన్నగారిని నేను చెప్పటంలా, ఆ కుటుంబంలో పుట్టడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఒక వ్యక్తిగత అభిమానిగా నేను మాట్లాడతాను, ఒక వ్యక్తిగత అభిమానిగా. వాళ్ళు ఈ ప్రాంగణంలోకి రాగానే మనకి ఎందుకంటే అంత సంతోషం కలుగుతుంది. చూడడానికి ఏమంత అందమేం కాదే, కానీ అబ్బా గరికపాటి వారు, చాగంటి వారు ఎంత బాగుంటుంది ఆయన నడుచొస్తే, ఆ పంచకట్టు, ఆ అందం. ఎందుకంటున్నామండి? వారు చదువుకున్నారు, వారి బ్రహ్మజ్ఞానం, వారి తేజస్సు, వారి పాండిత్యం. చదువు మనిషికి అందాన్ని తెచ్చిపెడుతుంది, మేకప్ కాదు. ప్రవరుడు తనకు ఉన్న దృష్టి అంతా ఈ హోమగుండమే, ఇంకొకటి లేదు. ఇప్పుడు హోమగుండం కనబడుతోంది కదా చక్కగా, అదే ప్రపంచం. ప్రవరుడికి ఇంకొక ప్రపంచం తెలియదు. అందుకని ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపరశేష భోగి. భాష విషయంలో ప్రవరుడు ఆదిశేషువుతో సమానం. ఎందుకు ఆదిశేషువుతో పోల్చారు? మామూలు నాలుక,
ఒక్క నాలుకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఆదిశేషువుకి 1000 పడగల ఆదిశేషువు. పాముకు 2 నాలుకలు ఉంటాయి. 1000 ఇంటూ 2 వేసుకుంటే 2000 నాలుకలు. 2000 నాలుకలు కలిగిన ఆదిశేషువుకి ఎంత పాండిత్యం ఉందో ప్రవరుడికి అంత పాండిత్యం ఉంది అని చెబుతున్నారు. కేవలం పాండిత్యం కాదు, సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. వరూధినితో ప్రవరుడు చేసిన యుద్ధం భౌతికంగా చేశాడా, కత్తులు కటార్లు పట్టుకొని చేశాడా? చెయ్యలా, మాటల యుద్ధం చేశాడు. అందుకని దీన్ని ముందే చెప్పారు, ప్రవరుడికి అపారమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, సంభాషణ నైపుణ్యం. ఆ మాటలతోటే వరూధిని బుట్టలో పడకుండా ప్రవరుడు తప్పించుకున్నాడు. మాటలు. భాషాపరశేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరతంత్రుడు. ఎప్పుడు యజ్ఞాలు చేయటం పట్ల, యాగాలు చేయటం పట్ల, ధర్మ పరిరక్షణ కోసం జరిగే కార్యక్రమాలు చేయటం పట్ల, అన్న సంతర్పణ చేయటం పట్ల, అతిథి అభ్యాగతులను ఆదుకోవడం పట్ల ఆసక్తి కలిగిన వాడే తప్ప ఇంకొక ఆలోచనే లేనివాడు. అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు. అద్భుతం. కులము అనే శబ్దాన్ని చాలామంది పొరపాటున అర్థం చేసుకునే అవకాశం ఉంది, యువతరం ముఖ్యంగా. కులము అంటే ప్రాచీనమైన కావ్యాల్లో క్యాస్ట్ అని కాదండి. కులము అంటే అన్వయము, వంశం. అద్భుతమైన వంశంలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా గొప్పగా యజ్ఞాలు చేసిన వారు. అటువంటి వంశంలో పుట్టాడు, వంశోద్ధారకుడుగా జన్మించాడు. అనారత అధ్యాపన తత్పరుండు. ఎప్పుడూ ఏదో ఒక గ్రంథాన్ని అధ్యయనం చేయటం పట్ల, ఏదో ఒక వేదాన్ని పట్టుకొని అధ్యయనం చేయటం పట్ల ఆసక్తి మాత్రమే కలిగిన వాడు. ఇన్ని లక్షణాలు కలిగిన ప్రవరుడు ఆపురిబాయకుండు. ఎప్పుడూ తన ఊరిని విడిచిపెట్టలేదు, ఎప్పుడు తన ఊరిని విడిచిపెట్టాల. ఈరోజు మనం సంపాదించుకుంటున్న జ్ఞానము, విజ్ఞానము, సంపదలు, చదువు, తెలివితేటలు ఎక్కడ వినియోగం అవుతున్నాయి? మన ఊళ్ళో వినియోగం అవుతున్నాయా? లేదు, అమెరికాలో వినియోగం అవుతున్నాయి. మనం సంపాదించిన విజ్ఞానం అక్కడ వినియోగం అయింది. భారతదేశం వెనకబడిపోతుంది. భారతదేశం అంత గొప్పగా లేదు అంటే మీరు గొప్పగా చేసేందుకు మీరు ప్రయత్నం చేయండి. గొప్పగా లేదని మాటలు అంటారు ఎందుకు? గొప్పగా చేసేందుకు మీరు ప్రయత్నం చేయండి. ఆత్మసంతృప్తి ముఖ్యం కదా. డబ్బులు కావాలనుకుంటే అమెరికా వెళ్ళాలి. ఆత్మసంతృప్తి ముఖ్యం, అమ్మా నాన్నల ముఖ్యం అనుకుంటే భారతదేశంలో ఉండాలి. అమ్మా నాన్నలు ముఖ్యం అనుకుంటే ఎక్కడే కురిపిస్తాడండి. మనం ఎంత అజ్ఞానులు అండి. అమెరికాలో డబ్బులు వస్తాయి అనుకుంటామండి మనం. ఎవరైతే స్వామి తల్లిదండ్రుల పాదాలను ఆశ్రయించి కూర్చుంటారో సమస్త సంపదలు అక్కడ కురుస్తాయండి. వినాయకుడు చెప్పాడు నేరుగా వినాయక చవితి కథలో. ఎక్కడికి పెడతావయ్యా? ఎన్ని తీర్థాలు తిరుగుతావు? ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతావు? ఎక్కడ అర్చనలు చేస్తావయ్యా? అవసరం లేదు. మీ అమ్మా నాన్నలకు చుట్టూ ప్రదక్షిణలు చేయి, ప్రపంచాన్ని జయిస్తావు నువ్వు అని చెప్పి వినాయకుడు కథలో చెప్పాడా లేదా? మరి ఎందుకండి వేరే దేశం వైపు పరుగులు? మన భారతీయమైన సంప్రదాయం ఉండగా మన ఊళ్ళని, మన ప్రాంతాలను మనం బాగు చేసుకోగలం. పైగా ప్రవరుడు గుణగణాలు ఎంత గొప్పవయ్యా అంటే, వాణి చెక్కదనము వైరాగ్యమున చేసి కాంక్షసేయు జారకమినులకు భోగబాహ్యమయ్యే మొలిచిన సంపంగ పొలుపు పూచిన సంపంగ పొలుపు మధుకరంగనలకు బోలే. ప్రవరుడు ఎంత అందంగా ఉంటాడో, అతని దేహదారుఢ్యం, శరీరము ఎంత అందంగా ఉంటుందంటే ఆ ఊళ్ళో ఉండే అమ్మాయిలు చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, నాకు భర్త అయితే బాగుండు అనుకుంటారు. కానీ ఎప్పుడూ అతని దగ్గరకు కూడా చేరలేరట. ఎలా చేరలేరు? సంపెంగ పువ్వులోని తేనెని తుమ్మెదలు ఎలా అయితే ఆఘ్రాణించలేవో ప్రహ్లాదుడి అందాన్ని ఆ ఊళ్ళో ఉన్న అమ్మాయిలు ఆస్వాదించలేకపోతున్నారట. ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు? సాధారణంగానే సంపెంగ పువ్వుల్లోని తేనెను ఆస్వాదించడం తుమ్మెదలకి కుదిరే పని కాదు. సంపెంగలు వీలవ్వదు. కానీ అది చాలా గుమ్మగుమ్మలు, చాలా సువాసనలు ఇచ్చే పుష్పం అది. అంటే ప్రవరుడు ఇక్కడ సంపెంగ మొగ్గతో పోల్చారు ప్రవరుణ్ణి సంపెంగ పువ్వుతో పోల్చారు. ఆ చుట్టూ ఉన్న అమ్మాయిలు ఎవరంటే ఆ తేనెని ఆఘ్రాణించడం కోసం వస్తున్న తుమ్మెదలు. సంపెంగని ఏమీ చేయలేకపోతున్నారట. ఎందుకని? ఆ సంపెంగకి అపారమైన ఇంద్రియ నిగ్రహం ఉంది. ఆ సంపెంగ వెనుక అసలైన కథానాయిక ఉంది. మనుచరిత్రలో కథానాయిక ఎవరండి? వరూధిని కథానాయికనా? కాదు, వరూధిని కథానాయిక కాదండి. మనుచరిత్రలో అసలైన కథానాయిక ఎవరు అంటే, మహా అయితే 2-3 పద్యాల్లో మాత్రమే తన పేరును ప్రకటించుకున్న ప్రవరుడి భార్య సాక్షాత్తు అన్నపూర్ణాదేవి సోమిదమ్మ. ప్రవరుడికి ఎంత ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందండి? వరూధిని చూపించని అందాలు ఉన్నాయా ప్రవరుడికి? ఎన్నెన్ని మాయలు చేసింది ప్రవరుణ్ణి, అయినా లొంగలేదంటే సోమిదమ్మ ఎంత బాగా ప్రవరుణ్ణి చూసుకుంటే ప్రవరుడు లొంగకుండా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏదైనా అసంతృప్తి ఉంటే, జీవితం బాగోలేదనో, ఆవిడ రోజు తిడుతోందనో, ఇంకోటనో ఏవో చికాకులు ఉన్నాయనుకోండి, ఇంకొక వైపు చూడకూడదు, అప్పటికి కూడా చూడకూడదు. కానీ ప్రవరుడు చూసే అవకాశాలు లేకపోలేదు. కానీ సోమిదమ్మ చాలా సంతృప్తికరమైన జీవితాన్ని ప్రవరుడికి ఇచ్చింది. అతని ఎదుగుదల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది.
ప్రవరుడు యజ్ఞం చేయమంటే యజ్ఞం, యాగం చేయమంటే యాగం. వాళ్ళ ఇంట్లో రాత్రి 12:30కి 1 కూడా అతిథులు, అభ్యాగతులు, యాచకులు, యాత్రికులు వస్తే సోమిదమ్మ చక్కగా భోజనాలు వండి పెడుతుందట. ఇంకొంచెం వేసుకోండి, ఎప్పుడు తిన్నారో ఏమిటో అని అతిథులందరికీ వండి పెడుతూ ఉంటుందట. రాత్రిపూట కూడా అమ్మ చాలమ్మా చాలమ్మా కడుపు నిండిపోయిందమ్మా 2:30కి ఇంట్లో ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. అంటే అర్ధరాత్రి అపరాత్రి లేదు, ఎప్పుడు అతిథి అభ్యాగతులు వచ్చినా ఆవిడ భోజనాలు పెడుతూనే ఉంటుంది. నిరంతరం అన్న సంతర్పణ ఇంట్లో. ప్రవరుడి పాత్ర అంత ఉన్నతంగా మారడానికి అసలైన కారణం ఎవరు అంటే వెనకాల సోమిదమ్మ. అందుకని ఇంత అపురూపమైన అన్నపూర్ణాదేవి ఇంట్లో ఉండడం వల్ల ప్రవరుడి దృష్టి అసలు పక్కకే వెళ్ళదు. శీలంబున్ కులమున్ శమంబుదమమున్ చెల్వంబులిబ్రాయమున్ పోలంజూచి అతండె పత్రుడని ఏ భూపాలుడి వచ్చినన్ సాలగ్రామము మున్నుగా గొనడు మాన్యక్షేత్రముల్ పెక్కు చందాలన్ పండున్ ఒకప్పుడున్ తరుగదింటన్ పాడియున్ పంటయున్. ఎప్పుడు కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో ఆవులను పెంచుకుంటూ దూడలను పెంచుకుంటూ చాలా సంక్షేమంతో హాయిగా జీవిస్తున్నాడు ప్రవరుడు. ఆధునిక జీవితంలాగా ఆధునిక ప్రపంచంలో మానవుల్లాగా కుక్కల్ని తెచ్చుకుని ఒళ్ళో పెట్టుకోవాలి ఆ ప్రవరుడు. ఆవుల్ని దూడల్ని ఒంట్లో పెంచుకున్నాడు. ఈరోజు మనం ఆవుల్ని దూడల్ని రోడ్డు మీదకి వదిలేసాం, కుక్క పిల్లల్ని తెచ్చుకుని ఒంటి మీద ఎక్కించుకుంటున్నాం. ఎంత మారిపోయిందండి సమాజం. విరాట పర్వం కాలానికి భారత కాలం నాటికి ఆవులను సంపదగా పరిగణించేవారు. ఓ మహారాజు దగ్గర నీ దగ్గర ఎంత సంపద ఉందా అంటే నా దగ్గర 1,00,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, ఒక 10 లక్షల ఆవులు అంటే అబ్బా 10 లక్షల ఆవులే అనుకున్నాం. ఆవు సంపద. ఇప్పుడు అక్కర్లేని వస్తువు. ఆవు ఎక్కడ తిరుగుతుంది కలియుగంలో అంటే చెత్తబుట్టల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అమాయకుర. మనుషులు స్వార్థపరులు కదా. పాల ప్యాకెట్ల మీద ఆధారపడతారు, ఆవులను వదిలేస్తారు. ఆ పాల ప్యాకెట్ ఎక్కడి నుంచో పరబ్రహ్మ ఆకాశం నుంచి ఊడిపడుతుంది అనుకుంటాడు. ఆ పాల ప్యాకెట్ అయినా ఆవు పాలిస్తేనే రావాలి. పౌడర్ పాలను తాగుతూ ఉంటాడు, ఆవులను విస్మరిస్తూ ఉంటాడు. మరొక సందర్భం వచ్చిన మాట కూడా చెబుతున్నా. ఒట్టిపోయిన ఆవులకి కూడా ఎవరైనా సేవ చేయగలిగితే వారింట్లో సకల సంపదలు ఉంటాయండి. మనిషి ఆలోచన విధానం చూడండి. ఆవు ఒట్టిపోయిందిగా, ఇంక మన దానితో పని ఏమిటి అంటే నీకు పాలిచ్చేవరకే ఆవు గొప్పదా, అంతటితో అయిపోయిందా అంటే తల్లిదండ్రులు కూడా ఆస్తిపాస్తులు ఇచ్చేవరకే తల్లిదండ్రులు అనమాట. తర్వాత వాడితో పని లేదనమాట. మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు మనకి తల్లిదండ్రులు కావాలి, మనం నిలబడ్డాక తల్లిదండ్రులు అవసరంలా. ఈ ఆలోచన ధోరణి చాలా ప్రమాదకరమైన ఆలోచన ధోరణి. పెంచుకోవలసింది ఆవులని దూడలని, కుక్కలని కాదు. కుక్కను కూడా దానికి చేసేది ఏదో దానికి చేయొచ్చు. దానికి పెట్టేంత తిండి పెడితే అది హాయిగా బ్రతుకుతుంది. దాని మీద మనం సోఫాలు ఎక్కించుకోకర్లా. కానీ అసలైన మర్యాద ఆవులకి దూడలకి ఇవ్వాలి. కుక్క మనం భోజనం పెడితే మనకు పడి ఉంటుంది. ఆవు ఎవరికి ఇస్తున్నానో తెలియకుండా పాలు ఇస్తుంది. రెండింటికి అంత తేడా ఉంది. ఆవులో సకల దేవతలు ఉన్నాయని పూజ చేయడంతో పాటు ఆవుకి ఆకలి కూడా వేస్తుందని దయచేసి గ్రహించండి. ఆవు కనబడితే పూజలు చేస్తారు, పసుపు పూస్తారు, కుంకుమ పూస్తారు. ఆహారం పెట్టరండి మనుషులు, దానికి పూజ అంటే ఏమిటో తెలియదు, పసుపు తెలియదు, కుంకుమ తెలియదు. మన భక్తి మనకుంది, మనం నమస్కరించవచ్చును, తప్పేమీ లేదు. కానీ ఆహారం కూడా పెట్టండి, దయచేసి ఆహారం కూడా పెట్టండి. ఆకలిస్తుంది, మనలాగే బాధపడుతుంది. ఆలోచన చేయాలి. ప్రవరుడు చక్కగా అటువంటి ఆలోచన విధానం ఉంది కాబట్టి జీవితంలో అన్నీ ఏర్పరచుకున్నాడు. తనకున్న వ్యవసాయం, కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ చాలా సంతృప్తిగా అదే ఊళ్ళో జీవిస్తున్నాడు. కొన్ని గుణగణాలు చెప్పారు. శీలంబున్ కులమున్ శమంబు దమమున్ చెల్వంబులెబ్రాయన్మున్ పోలం చూసి అతండె పాత్రుడని ఏ భూపాలుడి వచ్చినని సాలగ్రామము మున్నుగా కొనడు. ప్రవరుడికి గొప్ప శీలము ఉంది, క్యారెక్టర్, వ్యక్తిత్వం. ఈరోజు శీలాన్ని అలవాటు చేసుకోవాలను, గొప్పదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. మన చదువుల ద్వారా మనకు వస్తున్న మార్కులన్నీ, మనకు వస్తున్న సర్టిఫికేట్లన్నీ ఇది ప్రధానం కాదండి. మన చదువు మనకి వ్యక్తిత్వాన్ని ఇచ్చిందా లేదా, మన వ్యక్తిత్వ వికాసానికి మన చదువు ఉపయోగపడుతుందా లేదా, శీలాన్ని నిర్మించడం కోసం ఉపయోగపడుతుందా లేదా. ఆడపిల్లలకే కాదు శీలం అనేది, మగపిల్లలకి కూడా చాలా అవసరం. శీలం అనగానే ఆడపిల్లల వైపు చూస్తూ ఉంటారు. మగపిల్లలకు కూడా శీలం అవసరం లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అందరికీ శీలము ఉండాలి, ఒక వ్యక్తిత్వము ఉండాలి. శీలమున్ కులము అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా క్యాస్ట్ కాదు, మంచి వంశంలో పుట్టాడు, మంచి చక్కటి కుటుంబంలో పుట్టాడు. శమంబు దమమున్, ఇవి చాలా విచిత్రమైన మాటలు. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బహిరింద్రియ నిగ్రహము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా గ్రాణములు, వాక్ పాణి పాద పాయు ఉపస్థ.
బయటికి కనబడే అవయవాలు కొన్ని, లోపల ఉండే అవయవాలు కొన్ని. ఈ 10 రకాల ఇంద్రియాలని కూడా అదుపు చేసేవాడు అతిపెద్ద ఇంద్రియం, అతిపెద్ద దొంగ వాడు లోపల ఉంటాడు, వాడి పేరే మనస్సు. ఈ అన్ని ఇంద్రియాలని కమాండ్ చేసేది అదే మనస్సు. దాన్ని అదుపు చేయగలగడమే శమము. అంతరింద్రియ నిగ్రహం మనస్సు ఒకటే. అంతరింద్రియం అంటే మనస్సు ఒకటి, దాన్ని అదుపు చేయాలి. మనస్సును నువ్వు అదుపు చేస్తే ఏం చూడకూడదో అది చూడకుండా చేస్తుంది, ఏం వినకూడదో అది వినకుండా చేస్తుంది, ఏం ముట్టుకోకూడదో అది ముట్టుకోకుండా చేస్తుంది, ఏం మాట్లాడకూడదో మాట్లాడకుండా చేస్తుంది. మనస్సును అదుపు చేయకుండా మీరు వీటన్నింటినీ అదుపు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. మనస్సును అదుపు చేయాలి. ఏం చూడాలో ఏం చూడకూడదో దానికి చెప్పాలి. మనుషులు ఎంత విచిత్రమైన వారయ్యా అంటే ఫోన్లోను కంప్యూటర్లోను ప్రపంచంలోనూ మనకు కనబడుతున్న అడ్డమైనవన్నీ చూడకూడనివన్నీ గుడ్లు మిటకరించి మరీ చూసేస్తూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి రాగానే కళ్ళు మూసేస్తారు. చూడకూడని దృశ్యం కదా, చూడకూడనివన్నీ గుడ్లు అప్పగించి చూసేస్తారు. రెప్పలు కూడా ఆర్పరు, ఎక్కడైపోతుందో అని ఆశ్చర్యంగా చూసేస్తారు. రోడ్డు మీద జరిగే వింతలండి. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు కళ్ళు మూసేస్తారు. మొయ్యకూడదండి. అంత మంగళకరమైన రూపాన్ని నేను ఇందాక నమస్కరించుకునేటప్పుడు కూడా అదే అనుకున్నా. పక్కన అన్ని చింతలని విడిచిపెట్టండి. బ్రాహ్మణులు ప్రత్యేకించి మనల్ని ఆశీర్వదించి వేదస్వస్తి చేస్తున్నారు. అవి చాలా పుణ్య ఘడియలు. ఆ సమయంలో భగవంతుణ్ణి మనం ఎంత నింపుకోగలిగితే అంత లోపలికి నింపేసుకోవాలి. ఇన్ని రూపాలలో భగవంతుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఇందులో ఏ విగ్రహం భగవంతుడు ఏది కాదు చెప్పండి. ఇక్కడ ఉన్న రూపాలలో వినాయకుడు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే పార్వతీదేవి కాదా? ఆవిడ దైవత అయితే శివుడు కాడా? విష్ణుమూర్తి కాడా? రకరకాల పేర్లు మనం భగవంతుని అర్థం చేసుకోవటం కోసం మనం పెట్టుకున్నాం. ఇన్ని రూపాల్లో నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన తత్వం ఏంటంటే నువ్వు శివాలయానికి వెళ్ళి ఓం నమో నారాయణాయ అన్నా కూడా స్వామివారు పలుకుతారు. ఇది చాలామందికి అర్థమే కాదు. శివుడు వేరు, విష్ణువు వేరు, ఇవన్నీ మనం కల్పించుకున్న భేదాలు. ఎందుకని? మనిషికి ఐకమత్యంగా ఉండడం ఇష్టం లేదు. రాజకీయాలే భక్తిలోకి కూడా వచ్చేసి. కానీ విష్ణుమూర్తికి శివుడికి భేదం లేదే. దేవుడు అనడం ద్వారా మీరు ఆయన్ని పురుషుణ్ణి చేస్తున్నారు, దేవత అనడం ద్వారా స్త్రీమూర్తిని చేస్తున్నారు. కానీ భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు కదా. స్త్రీ తిర్యగ్జడంబులన్నీ ఆయనకు అంటవు కదా. లింగవచన విభక్తులు భగవంతుడికి ఉండవు కదా. సరిగ్గా చెప్పాలంటే దైవశక్తి అంటే నువ్వు పురుషుడు అనుకుంటే పురుషుడు, స్త్రీ అనుకుంటే స్త్రీ, నువ్వు నపుంసకుడు అంటే నపుంసకుడు, చిన్నపిల్లాడంటే చిన్నపిల్లాడు, ఏమీ కాదు ఈ మైకే దేవుడు అనుకుంటే అది కూడా దేవుడే. నీ నమ్మకం కుదరాలి అక్కడ. ఇదే నమ్మకం అని భావించు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని భావించి అవుతుంది. ఇది ఎక్కడ అవుతుంది? ప్రాచీనమైన పల్లెటూళ్ళు, పాతకాలం పల్లెటూళ్ళు, మన గోదావరి జిల్లాల పల్లెటూళ్ళకి వెళ్ళి చూస్తే పొలిమేరల్లో కొంతమంది దేవతలు కనబడతారు. చిన్న రాయికి 4 బొట్లు పెట్టేసి మా పోలేరమ్మ అని ఒకడు భక్తులందరూ జపిస్తూ ఉంటారు. అది రాయి కదా, మరి పోలేరమ్మని జపిస్తున్నారు. అమ్మవారు ఎలా ఆలోచిస్తుందంటే దైవశక్తి ఆ రాయిని ఎంతమంది జానపదులు, ఇంతమంది పల్లెటూళ్ళ వాళ్ళు పోలేరమ్మ అని పిలుస్తున్నారు కాబట్టి అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటుందంటే ఖచ్చితంగా ఈ భక్తుల నమ్మకాన్ని నిరూపణ చేయడం కోసం అమ్మవారి రాయిలో కూర్చుంటుంది. మరి అంతకుముందు రాయి కదా, అదే రాయి ఇంకో చోట కనబడితే నువ్వు రాయి అంటున్నావు, ఇక్కడేమో పోలేరమ్మ అంటున్నావు. అంటే నీ నమ్మకం కుదరాలి. అక్కడ నీకు నమ్మకం ఉన్నాడని నమ్మకం కలిగితే, భగవంతుడు ఉన్నాడని కలిగితే అక్కడ భగవంతుడు వస్తాడు. నీ నమ్మకం ప్రధానం. నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. దేవాలయంలోనే కాదు, నీ హృదయ మందిరంలో కూడా భగవంతుడు ఉన్నారని నమ్ము. ఖచ్చితంగా భగవంతుడు అక్కడ వ్యక్తం అవుతాడు. మన నమ్మకం ప్రధానం. శమాన్ని అందుకే చాలా ప్రధానం. దమము కూడా పెద్ద విషయం కాదు. శమం సంపాదించుకోగలిగితే, అంతరింద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోగలిగితే దమం పెద్ద విషయం కాదు. మనస్సును అదుపు చేసుకోగలగాలి. దాన్ని అదుపు చేసుకోగలుగుతాం. నేను ఇది చూడను, నేను ఇది మాట్లాడను, నేను మాట్లాడితే భగవంతుడి గురించే మాట్లాడతా, వింటే భగవంతుడి గురించే వింటా. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఏదైనా విన్నా కూడా అది కూడా భగవంతుడి గురించే అనుకుంటా. మ్యాథ్స్ విన్నా కూడా భగవంతుడి గురించే అనుకుంటా. మ్యాథ్స్ కూడా, సూత్రాలు కూడా భగవంతుడి నామస్మరణ. ఇది కూడా విష్ణు సహస్రనామమే. సహస్రనామాలు ఉన్నవాడికి సహస్రం అయిపోయి ఇంకొక నామం ఉండదా? ఇది కూడా ఇంకొక నామం. మ్యాథ్స్ కూడా నామమే, ఫిజిక్స్ కూడా నామమే. నామస్మరణ అయినా చెయ్యాలి. వినేది భగవంతుడి గురించైనా వినాలి. ఏది విన్నా భగవంతుడిదైనా అనుకోవాలి. ఏదో ఒక ఆలోచన చేయాలి. శమంబు దమమున్ చెల్వంబు లేబ్రాయమున్. ఇతని శమదమాలు చూసి, ఇతని శక్తులు చూసి ఎవరైనా దానం ఇవ్వడానికి వస్తే భలేవారే, నాకేం దానం ఇస్తారండి, చాలా ఆత్మసంతృప్తితో ఉన్నవాడిని. మహారాజులు ఇంటికి వచ్చి మీ ఇంట్లో భోజనం బాగుందయ్యా, ఏమైనా ఇస్తావయ్యా నీకంటే, నాకేం ఇస్తారండి, నేను అద్భుతమైన సంతోషంలో ఉన్నాను, అల్ప సంతోషిని, నా భోజనం నాకు పెడితే చాలు, దాని మీద కూడా నాకు దృష్టి లేదండి, యజ్ఞం బాగా జరగాలి, ఇవేం ఉన్నాయండి, సంపదలు వస్తాయి పోతాయి, దాని మీద మనం అంత శ్రద్ధ పెట్టుకోవాలా?
ప్రవరుడు దృష్టి యజ్ఞం మీద ఉన్నంతసేపు అతడి జీవితం ఎలా నడవాలో ఆ అమ్మవారు చూసుకుంటుంది, అగ్నిదేవుడు చూసుకుంటాడు. ప్రవరుడు భగవంతుడి పాదాల మీద దృష్టి పెట్టాడు, అతనికి ఏం కావాలో అమ్మవారు చూసుకుంటుంది. మనం ఏం చేస్తాం, ఏం కావాలో దాని మీద దృష్టి పెడతాం, అమ్మవారిని వదిలేస్తాం. పట్టుకోవలసింది అమ్మవారిని, భగవంతుడి రూపాన్ని. అన్ని సంపదలు అవే గురుస్తాయి, మనం ప్రయత్నం చేయక్కర్లా. కాస్త ఆలస్యం అవుతుంది. ఒక ఏడాది పరీక్షలు పెట్టాలి కదా, నీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే పరీక్ష పెట్టాలి కదా, అలాగే నీకు మంచి సంపదలు కురియాలంటే ఒక పరీక్ష పెట్టాలి. అవే అష్ట కష్టాలు, రకరకాల కష్టాలు పెడతాడు భగవంతుడు. నువ్వేమన్నా తప్పుదారి తొక్కుతావేమో అని చూస్తాడు. నువ్వు అప్పటికి కూడా మారకుండా అలాగే ఉంటే, అబ్బా వీడురా అసలైన భక్తుడు, కురిపించి వరుసగా సంపదలు కురిపించి వీడింట్లో, వాడి కష్టాలన్నీ ఒక్క రోజులో తీర్చిపారేస్తాడు. ఆ ఓపిక, ఆ నిగ్రహం ప్రవరుడికి ఎలా ఉన్నాయో మనకి కూడా అలాగే ఉండాలి. అవి సంపాదించిన వాడే. ప్రవరుడు ఇంట్లో ఎప్పుడూ అతిథి అభ్యాగతులందరూ కూడా సంతోషంతో తాండవం చేస్తూ ఉంటారు. ప్రవరుడి ఇంట్లో భక్తులందరూ భోజనాలు చేస్తూ ఉంటే ప్రవరుడు ఎంత అదృష్టవంతుడో చెబుతారు. ఈ ప్రపంచంలో ఎవరయ్యా అసలైన అదృష్టవంతుడు అంటే, డబ్బున్నవాడా డబ్బు లేనివాడా? దానికి సమాధానం చెబుతారు. వానిది భాగ్య వైభవము వానిది పుణ్య విశేషమెమ్మయిన్, వానిది భాగ్య వైభవము వానిది పుణ్య విశేషమెమ్మయిన్, వానిది వానిది వానిదవంధ్య జీవనము వానిది జన్మ వానిది 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 భాగ్య వైభవము వానిది పుణ్య విశేషమెమ్మయిన్, వానిదవంధ్య జీవనము ఎవ్వని జన్మము వేరుసేయక ఎవ్వాని గృహాంతరంబున భవాదృశయోగి జనంబు పావన స్నాన విధాన పన్నముల సంతసమందుచు పోవునిచ్చెలున్, వానిది భాగ్య వైభవము వానిది పుణ్య విశేషమెమ్మయిన్, వానిదవంధ్య జీవనము. ఎవరిదయ్యా అదృష్టవంతమైన జీవితము అంటే, వానిది భాగ్య వైభవము వానిది పుణ్య విశేషమెమ్మయిన్, వానిదవంధ్య జీవనము ఎవ్వని జన్మము వేరు చేయక ఎవ్వని గృహంబున భవాంతర యోగి జనంబు పావన స్నాన విధాన బాన్నముల సంతసమందుచు పోవునిచ్చారు. ఈ ప్రపంచంలో ఎవడయ్యా అదృష్టవంతుడు, ఎవరయ్యా భాగ్యవంతుడు, ఎవడయ్యా గొప్పవాడు అంటే, ఎవరి ఇంట్లో అయితే నిరంతరము అతిథి అభ్యాగతులు, ఆహా ఆహా ఏం భోజనం పెట్టావయ్యా, గొప్పవాడివయ్యా, నువ్వు గొప్పవాడివయ్యా, మా అందరికీ గొప్ప ఆత్మసంతృప్తిని కలిగించావయ్యా, గొప్ప గొప్ప దానాలు చేసావయ్యా అని ఏ ఇంట్లో అయితే ఈ మాటలు వినబడుతూ ఉంటాయో ప్రపంచంలో వాడు మాత్రమే అదృష్టవంతుడు. సంపదలు ఉన్నవాళ్ళు కాదండి. సంపదలు ఉన్నవాడికి నిద్ర పట్టదండి, సంతృప్తి ఉన్నవాడికి పడుతుందండి నిద్ర. సంపదలు ఉన్నవాడికి నిద్ర పట్టదండి. డబ్బు ఉన్నవాళ్ళని నేనేం అనడంలా. ధర్మంగా మనం డబ్బు సంపాదిస్తే ఇబ్బంది లేదు, హాయిగా పడుకోవచ్చు. అధర్మంగా సంపాదిస్తేనే వచ్చిన సమస్య, అది వెళ్ళిపోతుందేమో అని భయం. ధర్మంగా సంపాదించిన వాడికి అంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఉంది, ఎవరో పట్టుకుపోతే పోతారు, మళ్ళీ వస్తుంది. ధర్మంగా బ్రతికిన వాడు ధైర్యంగా ఉంటాడు. అధర్మంగా సంపాదించిన వాడు భయపడుతూ ఉంటాడు, ఎవరైనా ఎత్తుకుపోతారేమో, పొద్దున్నే దాడి జరుగుతుందేమో, ఎవరైనా అధికారులు వస్తారేమో, ఉందో లేదో 4 సార్లు తీసి చూసుకుంటూ ఉంటాడు. కానీ సంతృప్తిగా ఉన్నవాడికి భయమే లేదు, ఆత్మసంతృప్తితో ఉన్నవాడికి. ప్రవరుడు అటువంటి ఆత్మసంతృప్తి అనే సంపదను సంపాదించుకున్నాడు. అసలైన సంపద ఏమిటయ్యా అంటే ఆత్మసంతృప్తి. ఎంతమంది వచ్చినా లేదు 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 అనకుండా భోజనాలు పెడుతూనే ఉండేవాడు, అందరికీ సేవలు చేస్తూనే ఉండేవాడు. అందులో సంతోషాన్ని వెతుక్కున్నాడు తప్ప ఇంకెక్కడా ప్రవరుడు సంతోషాన్ని వెతుక్కోవాలి, అందులోనే సంతోషాన్ని వెతుక్కు. అటువంటి సంతృప్తి ఈరోజు మనం ఆలోచించగలమా? అతిథులను మనం దేవతలతో సమానంగా చూడగలమా? కనీసం బంధువులు వస్తే హాయిగా స్వాగతం తలుపులు తెరిచే పరిస్థితులు లేవండి ఇవాళ. బంధువులు వస్తే కూడా అబ్బా ఎందుకు వచ్చారో లేనిపోని ఖర్చు అనుకుంటున్నాం ఇవాళ. ఆలోచించండి, వాడు బంధువులు వస్తే కూడా అనుకుంటున్నాం. మన మాటలోనే తెలిసిపోతుంది. మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, రండి దయచేయండి, చాలా కాలం అయిపోయింది, ఎంతకాలం అయిందో మీరు వచ్చి అంటాం. మనకి ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, రండి దయచేయండి అంట. అంటే వాడు రావటం మనకి ఇష్టం లేదు, వచ్చేటప్పుడే వెళ్ళిపోవాలి. ఈరోజు బంధువులు దాకా కూడా వదిలేయండి, సొంత అన్నదమ్ములు ఒక చోట కలవడానికి ఆలోచిస్తున్నారు, సొంత అక్కా చెల్లెళ్ళు కలవడానికి ఒక చోట ఆలోచిస్తున్నారు. పొరపాటున ఏ పండక్కో ఏ పెళ్ళికో కలిసారు అనుకుందాం, ఎవరి ఫోన్ వాళ్ళు పారాయణ చేసుకుంటూ కూర్చుంటారు తప్ప 4 మాటలు మాట్లాడుకోరండి. అదేం విడ్డూరు, 4 మాటలు మాట్లాడుకోరండి. ప్రవరుడు బంధువులతో మాట్లాడడం కాదు, అతిథులతోనూ అభ్యాగతులతోనూ మాట్లాడతారు. మీరు ఎక్కడ తపస్సు చేశారు, ఎటువంటి తపస్సు చేస్తారు, తలకిందులుగా చేశారా, అలా ఎలా చేస్తారు, నాకు కూడా కొంచెం నేర్పించవచ్చు కదా, ఆ తపస్సు చేసే విధానం నాకు తెలియదు, నేనేదో యజ్ఞాలు యాగాలు చేసుకుంటున్నాను, అలా కూడా తపస్సు చేయొచ్చా, నాకు నేర్పించరా అని అడిగేవాడు. ప్రవరుడు ఆసక్తి చూడండి. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందా? ఉండని. ఎక్కడుంది? మనం ఇంట్లోంచి గెంటేశాం కదా, అమ్మా నాన్నలు వద్దు, అత్తామామలు వద్దు, భార్యాభర్తలే ముద్దు. పోనీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా సరసం ఉందా? అది లేదు, సరసం కూడా లేదు.
ఆ సరసాలు కూడా లేవు. భార్యకి భర్త మీద బోర్డు షరతులు, భర్తకు భార్య మీద బోర్డు షరతులు. ఫోన్ చూసుకోవటం లేదని విడాకులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఫోన్ చూసుకొని ఇవ్వలేదని, సీరియల్ అయిపోతోందని, సరిగ్గా సంపాదించిన ఏదో చేయలేదని, ఊరికే అయిన దానికి కారణానికి అబ్బాయిలు కొన్ని కారణాలు, అమ్మాయిలు కొన్ని కారణాలు. పెళ్లి చేయటమే పెద్ద తలకాయ నొప్పి అయితే మళ్ళీ దాన్ని నిలబెట్టడం ఇంకో పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళు కాపురం చేసేలా చూడటం ఇంకో తలనొప్పి. ఎంత కష్టం అండి. ఇంతకుముందు ఎవరన్నా దారిలో పడకపోతే ఏమనేవాళ్ళం, పెళ్లి చేస్తే వాడే సర్దుకుంటాడు. ఇప్పుడు పెళ్లి చేస్తే ఇంకా కొత్త సమస్యలు వచ్చేటట్టు ఉన్నాయి. చేయకపోతే నేను కనీసం మనకు కనబడన్నా కనబడుతున్నాడు. పెళ్లి చేస్తే ఉంటాడో ఉండడో. ఆశ్చర్యకరంగా ఒక తరంలో మార్పు కూడా వచ్చిందండి. ఇంతకుముందు ఆడపిల్లలు పుట్టిన ఎంతసేపు ఆడపిల్లలు పుడుతూ ఉంటే పుత్రుడు పుట్టాలి, పున్నామ నరకం నుండి రక్షించాలి అని చెప్పి బోళ్ళు ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటున్నారో తెలుసా, అబ్బాయిల కంటే అమ్మాయిలే నయం అనుకుంటున్నారు. ఎందుకని? అబ్బాయి ఓసారి ఉద్యోగం తెచ్చుకున్నాక అమెరికా చెక్కేస్తాడు. అమ్మాయి ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళినా మా అమ్మా నాన్నలు ఎలా ఉన్నారో అని కనీసం రోజుకు ఒకసారైనా ఫోన్ అన్నా చేస్తుంది. అందుకని అమ్మాయిలే నయం అనుకుంటున్నారు ఈ తరం, అబ్బాయిలు కాదు. ఈ ప్రేమలు లేని చోట బంధువుల గురించి, అతిథుల గురించి ఏం చెప్పాలండి? అతిథుల గురించి చెప్పాలా, బంధువుల గురించి చెప్పాలా? ఆ అమ్మా నాన్నలను అత్తమామలను చూసుకుంటే గొప్ప. వాళ్ళని చూసుకుంటే చాలు. మనం చూసుకోమండి 100 సమస్యలు, 100 అడ్డంకులు, 100 ఆలోచన విధానాలు. పిల్లలు అమ్మా నాన్నలకి, తాతయ్యకి నాన్నమ్మకి దగ్గర పెరగకపోవటం వల్ల వాళ్ళు ఎంత కోల్పోతున్నారో మనం తెలుసుకోవటంలా. ఆ పిల్లాడు మనమైనా సరసంగా ఉండగలుగుతున్నామా, ప్రేమగా ఉండగలుగుతున్నామా? వాడు మనకు అడ్డంగా వస్తే వాడికి ఒక ఫోన్ పడేస్తున్నారు, ఈవిడో ఫోన్ చూసుకుంటుంది, వారు ఒక ఫోన్ చూసుకుంటారు. ఇంకెక్కడ కాపురానికి అవకాశం ఎక్కడ ఉందండి? నన్నయ్య మహాకవి చెప్పిన గృహస్థాశ్రమ ధర్మాలు ఎక్కడ కనబడుతున్నాయండి? గృహస్థాశ్రమానికి 4 మూల స్తంభాలు అని చెప్పి నన్నయ్య మహాకవి భారతంలో చెప్పారు. ఒకడు భర్త, రెండవది భార్య, మూడవది సంతానము, 4వ స్తంభం చెబితే ఆశ్చర్యపోతారండి. గృహస్థాశ్రమానికి అసలైన మూల స్తంభము 4వ స్తంభము, అది సత్యం. అది సత్యం. మొదటిది భర్త, రెండవది భార్య, మూడవది సంతానము, 4వది సత్యం. అంటే భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరూ కూడా సత్యానికి కట్టుబడి ఉండాలి. అబద్ధాలు ఆడుకుంటూ ఉంటే కాపురం చెడిపోతుంది. గృహస్థు అనే ఆశ్రమం నిలబడాలంటే సత్యానికి కట్టుబడి ఉండాలి. ఈరోజు నిండా అసత్యాలే ఉంటున్నాయి కదా. 1000 మంది ముందు మనం ఇచ్చాం మాట, వివాహ వేదికలో అమ్మాయిని నేను బాగా చూసుకుంటాను, పెళ్లి చేసుకున్నాక ఏం వచ్చినా కూడా ఈ చెయ్యి వదిలిపెట్టను అని మాట ఇచ్చేసాం. 1000 మంది భోజనాలు చేశారు. వాళ్ళు భోజనాలు చేయడానికి రాలా, సాక్షులుగా నిలబడడానికి వచ్చారు. నువ్వు మాట ఇచ్చేవారు అబ్బాయి 1000 మంది ముందు. ఆ అమ్మాయి కూడా నేను నా భర్త చెయ్యి విడిచిపెట్టను, క్షేమాన్ని చూసుకుంటాను, నా పుట్టింటికి క్షేమం ఎంత చూస్తున్నాను, మెట్టినింటి క్షేమం కూడా అంతే చూసుకుంటాను అని మాట ఇచ్చింది. 1000 మంది ముందు ఇచ్చిన మాట 1000 రోజులు కాదు కదా, 100 రోజులు ఆగలేకపోతున్నారు మాట తప్పడానికి. మాట తప్పిపోతున్నారు. ఇటువంటి అశ్రద్ధ అయిపోయిన కుటుంబ జీవనంలో ఇటువంటి సారాంశము, ఇటువంటి సందేశము, ఇటువంటి సాహిత్యము లేకపోతే వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ప్రవరుడు నుంచి మనం నేర్చుకోవలసిన ధర్మాలు అవి. అంత కుటుంబ జీవనం అసలు భారతీయులలో ఉండే గొప్పతనం ఏమిటి అంటే, ప్రపంచాన్నే కుటుంబంగా భావించమని చెప్పిన భారత జాతిలో ఆశ్చర్యకరంగా మన అన్నదమ్ములను కూడా మనం కుటుంబంగా భావించలేని పరిస్థితి వచ్చేసింది. ఉమ్మడి కుటుంబాల నుంచి ఇద్దరే లింగులిటుక్కుమంటూ బ్రతికే కాపురాలు వచ్చేసి, ఆ ఇద్దరికి కూడా వేరువేరు గదులు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, ఇప్పుడు లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు 2 గదుల్లో 16 మంది ఉండేవారు. ఇప్పుడు 16 గదులు ఉన్నాయి, ఇద్దరే ఉంటున్నారు. 16 గదులు ఉన్నాయి, ఇద్దరే ఉంటున్నారు. ఎటువంటి భారతీయ జీవన విధానం ఎక్కడికి వచ్చేసిందండి? పాశ్చాత్యులు మనల్ని నాశనం చేయటంలో సఫలం అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాను, ఇంకా వెళ్ళలా, ఎక్కడే ఉన్నారు, తిష్ట వేశారు, మన మనస్సుల్లో కూర్చున్నారు లోపల. వాళ్ళకున్న జిడ్డంతా మన అంటగట్టి వెళ్ళిపోయారు. కానీ దానిని మనం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకునే ప్రయత్నం చేయాలి. భారతీయులు ఎక్కడ నిలబడతారయ్యా అంటే, ఆ కుటుంబ జీవన విధానాన్ని ఎప్పుడైతే భారతీయులు గట్టిగా పట్టుకుని నిలబడతారో అప్పుడు భారతీయులు నిలబడతారు. అదే అసలైన భారతీయత, అదే అసలైన ఆధ్యాత్మికత. అంత శక్తి ఉండాలి. ప్రవరుడికి అంత శక్తి ఉంది కాబట్టి ఇన్ని గుణగణాలు ఉన్నాయి. కానీ ఒక కిటుకు ఉంది ఇందులో. ప్రవరుడికి అన్నింట్లోనూ సంతృప్తి ఉంది, ఒక చిన్న అసంతృప్తి ఉంది. అదే కష్టాలు తెచ్చిపెడుతుంది మనిషికి. అసంతృప్తే కష్టాలు తెచ్చిపెడుతుంది. భగవంతుడు ప్రవరుడికి పరీక్ష పెట్టాలనుకున్నాడు. మొదటి పద్యంలో చెప్పుకున్నామే, ఆపురి బాయకుండు అని. ప్రవరుడు ఎప్పుడూ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళాల. అందుకని ఎక్కడికైనా వెళ్ళాలి అని ఒక కోరిక ఉండిపోయింది ప్రవరుడికి. ఎక్కడికైనా వెళ్ళాలి. అన్నీ ఉన్నవాడికి అన్ని భార్య బాగానే ఉంది, పిల్లలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఆవులు దూడలు మేకలు అన్నీ బాగానే ఉన్నాయి. యజ్ఞం చేసుకుంటున్నాడు హాయిగా, రోజు త్రికాల సంధ్యావందనం చేస్తున్నాడు, అగ్నిహోత్రం వేసుకుంటున్నాడు హాయిగా. ఇంకంతకంటే ఏం కావాలి? భగవంతుడిని, అగ్నిదేవుడిని సాక్షాత్తు ఇంట్లో ఆరాధిస్తున్నాడు. కానీ ఒక చిన్న కోరిక ఉండిపోయింది.
నేను ఎక్కువ ప్రాంతాలు చూడలా. కానీ ఒక సిద్ధుడు అందుకే వస్తే సేవలు చేసి ఆ సిద్ధుడికి నమస్కరించి మీరు ఏ ఏ దేశములను చరించి తిరిగి ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చూశారు, కొన్ని విశేషాలు చెప్పండి అంటే చాలా అద్భుతంగా సేవ చేస్తున్నావయ్యా, నీకు చెప్పడానికేమో నేను కేదారేశ్వరుని చూశాను, బద్రీనాథ్ చూశాను, అష్టాదశ శక్తిపీఠాలు చూశాను, జ్యోతిర్లింగాలు చూశాను, హిమాలయాలు చూశాను, ఎన్ని పుణ్యక్షేత్రాలు చూశాను తెలుసా అంటే ఆ విశేషాలు కొంచెం చెబుదురు, నేను ఎప్పుడు అరుణాస్పదపురం దాటి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, కాస్త నాకు కూడా 4 విశేషాలు చెప్పండి అని. అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుందని విచిత్రాలన్నీ చెప్పేటప్పటికి మీరు చూస్తే పెద్దవాళ్ళ లేరు, చిన్నపిల్లాళ్ళలాగే ఉన్నారు, చూడడానికి 40 ఏళ్ళు కూడా నిండినట్టు లేదు మీకు చూస్తే, మీరు సిద్ధుడు అంటున్నారు, ఇన్ని ప్రయాణాలు ఇంత చిన్న వయస్సులో మీరు ఎలా చేయగలిగారండి అంటే నా దగ్గర ఒక మంత్రజలంతో కూడిన ఒక పాదలేపనం ఉందయ్యా, ఆ పాదలేపనం పాదాలకు రాసుకుని మనం ఎక్కడికి సంకల్పిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ప్రవరుడు చక్కగా ఆయనకు భోజనం వడ్డించి భక్తి శ్రద్ధలతో వడ్డించి ఆయనకి పాదసేవ చేసి ఆయన చాలా సంతోషించి బయలుదేరుతుంటే మీకు ఇన్ని సేవలు చేశాను కదా, అడగొచ్చునో లేదో తెలియదు, చర్యకి ఇప్పుడు చేసిన ఉపకారానికి ప్రతి అడగకూడదని తెలియదు, కానీ ఒక్క చిన్న కోరిక అడగవచ్చునా అన్నాడు. భలేవాడివయ్యా, నేను ఎవరో ఏమిటో తెలియదు, ఏ వంశం వాడినో తెలియదు, ఏ ఊరి నుంచి వచ్చానో తెలియదు, అయినా నాకు ఏమీ పరిచయం లేను, నువ్వు నాకు ఇంత ఆతిథ్యాన్ని అందించావు కదా, నీకెందుకు నీ కోరిక తీర్చనయ్యా, ఏం కావాలో కోరుకో. ఆ పాదలేపనం ఏదో కొద్దిగా నాకు కూడా ఇద్దరు ఏవో 2-3 యాత్రలు చేయాలనే కోరిక ఉంది. ఆశ్చర్యకరంగా ప్రవరుడు అలా కోరేటప్పటికి దానికేముంది లేవయ్యా అని చెప్పి ఒక చక్కటి బరిణిలో ఆ పాదలేపనాన్ని పెట్టి ప్రవరుడికి ఇచ్చాడు. ప్రవరుడు పాదలేపనం తీసుకున్నాడు, చక్కగా కాళ్ళకి పూసుకున్నాడు. శ్రీమతి కాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నల కాళ్ళకి పూయటం మర్చిపోయాడు. యాత్ర సంతోషం అనేటప్పటికి మనం మాత్రమే గుర్తుంటాం, మనకి కష్టాలు అనేటప్పటికి బంధువులందరూ గుర్తుంటారు. కష్టాలను మాత్రం బంధువులందరూ పంచుకోవాలి, సుఖం మాత్రం మనం ఒక్కడమే, వాళ్ళకెందుకు. ప్రవరుడిని ఒక మనస్తత్వంగా ఒక స్పెషల్ కేసుగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది అతని ఆలోచన విధానం. పాదలేపనం పూసుకున్నాడు, వెంటనే నేను హిమాలయాలకు వెళ్ళిపోవాలని సంకల్పించాడు. అంతకంటే సుందరమైన దేశం భారతదేశంలో లేదు, అది దేవభూమి హిమాలయ. వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన వింతలు విశేషాలు మీకు తెలుసును. అటజని కాంచె భూమీశ్వరుడు, నా పద్యం రాని వాళ్ళు ఉండరు రాజమండ్రిలో, పెద్ద తరంలో ఉండరు. చిన్నపిల్లలకైతే వేమన శతకమే రాదు, అటజని కాంచె ఎక్కడ వస్తుంది కానీ వేమన శతకమే రాదు ఈ తరం వాళ్ళు. హిమాలయాలన్నీ చూసేశాడు, కానీ అసలైన కష్టం ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం అయింది, చక్కగా సుందరంగా ఉందన్నాడు. అటజని కాంచె భూమిశురుడు అంబర చుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమును కటక చరత్కరేణు కరకంపిత శాలము శీతశీలము. అందమైన ఏనుగులు, అందమైన సెలయేళ్ళు, అందమైన నెమళ్ళు, ఆ సెలయేరు చక్కగా పైనుంచి కిందకి ఒక్కొక్క అడుగు కిందకి వస్తూ ఉంటే అద్భుతంగా చక్కగా శబ్దం అద్భుతంగా వినబడుతోంది. నెమళ్ళు దానికి నాట్యం చేస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నాయి హిమాలయాలు, ఎంత అందంగా ఉన్నాయి అనుకుంటున్నాడా. మధ్యాహ్నం అయిపోయేటప్పటికి ఎండ బాగా పెరిగింది. ఎండ పెరిగితే మంచు ఏమవుతుంది? మంచు కరిగిపోతుంది. ప్రవరుడు మనసులాగే మంచు కూడా కరిగిపోయింది. మంచు కరిగిపోతే ఏమవుతుంది? మంచు దిబ్బ మీద నుంచున్న ప్రవరుడి పాదలేపనం కూడా కరిగిపోయింది. అప్పుడు వెంటనే రాజమండ్రి అతిరుద్ర రాజశ్యామల యాగం ఉంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, రాజమండ్రికి తీసుకెళ్ళు అని కోరుకున్నాడు. వెళ్ళట్లేదు, అక్కడే ఉన్నాడు. సరిగ్గా పలకలేదేమో మంత్రం అని ఇంకొకసారి ప్రయత్నం చేసి రాజశ్యామల యాగం నేను వెళ్ళాలి రాజమండ్రి అన్నాడు. రాజమండ్రి కాదు కదా, కనీసం శ్రీనగర్ కూడా రాలేకపోతాడు. ఎందుకని? పాదలేపనం కరిగిపోయింది. ఆశ్చర్యకరంగా ఇంత సుఖాలను అనుభవించిన ప్రవరుడు కష్టాలు వచ్చేటప్పటికి మాత్రం అకలంకౌషధ సత్వముందెలియ మాయాద్వారక అవంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింపక ఉద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గవ్యాఘ్రము ఇమ్మంచుకొండకు రజల్లునే బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్ అని అపారమైన నిందలన్నీ మోపేశాడు. ఎంత భయంకరమైన! ఇందాకేమో సంతోషంగా ఉన్నప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తున్నాయా, ఏనుగులు చక్కగా గజలక్ష్మీదేవికి సేవ చేస్తున్నట్టు అటు ఇటు నిలబడ్డాయా, ఆ తొండాల మధ్యలోంచి సెలయేళ్ళు అద్భుతంగా కురుస్తున్నాయా, ఇదంతా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడా? ఒక్కసారిగా విచారం మనసుకు వచ్చేటప్పటికి అబ్బబ్బబ్బా, పాదలేపనం పూసుకున్నాను కానీ అనవసరంగా నేను హిమాలయాలకు ఎందుకు వచ్చినట్టు? అవంతికి వెళ్లాల్సింది, కాశీకి వెళ్లాల్సింది, గయాకి వెళ్లాల్సింది, ప్రయాగకు వెళ్లాల్సింది, కురుక్షేత్రానికి వెళ్లాల్సింది, అవన్నీ మంచు భూములు కావు, మామూలు అరణ్యం. అక్కడికి వెళ్లకుండా హిమాలయాలకి ఎందుకు వచ్చాను? ఉద్దండగండక వేదండ వరాహవాహరిపు ఖడ్గ వ్యాఘ్రమి మంచుకొండకు రాజల్లుని. ఏనుగులు, భయంకరమైన ఖడ్గమృగాలు, భయంకరమైన సర్పాలు, పులులు, సింహాలు, ఇంత భయంకరమైన అడవికి నేను ఎందుకు వచ్చినట్టు? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఏనుగులు, సింహాలు, పులులు, పాములు కనబడలేదా? అప్పుడు నెమళ్ళు నాట్యం చేస్తున్నట్టు అనిపించిందా? ఇప్పుడేమో కష్టాలు వచ్చేసేయే ఉన్నట్టుండి.
అంటే అంతా నీ మనస్సులోనే ఉంది. సృష్టిలో ఏ భేదము లేదు, నీ దృష్టిలోనే భేదం ఉంది మిత్రమా, నీ దృష్టిలోనే భేదం ఉంది. అంత అందంగా కనిపించిన ఇప్పుడు ఈ హిమాలయాలు పైశాచికంగా ఎందుకు కనిపిస్తున్నాయి? నువ్వు ఆనందంగా లేవు. చాలామంది ఆనందాన్ని వెతుక్కోవటం కోసం కేదార్నాథ్ పెడతారు, బద్రీనాథ్ పెడతారు, సమస్త క్షేత్రాలు తిరుగుతారు, కానీ ఆనందాన్ని కొని తెచ్చుకోలేరు. యాత్రలు చేయొద్దని కాదండి, కానీ మనం సంతృప్తిగా ఆనందంగా ఉండగలిగితే మన రాజమండ్రే మన కేదార తీర్థం, మన రాజమండ్రే బద్రీనాథ్, మన రాజమండ్రే కాశీ. మీరు కోరుకుంటే భగవంతుడు ఇక్కడికి వస్తాడు, కాశీ విశ్వేశ్వరుడు. మీరు భక్తితో ఆర్తితో ప్రార్థిస్తే విశ్వేశ్వరుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు రాజమండ్రిలో. అక్కడ ఉన్నవాడే భగవంతుడైతే ఇక్కడ ఇన్ని రూపాల్లో వేదిక మీద మనకు దర్శనమిస్తున్నవాడు భగవంతుడు కాక ఇంకెవరు? ఆలోచన చెయ్యాలి. మనం ఎన్ని యాత్రలు చేసినా మన మనస్సు మారనంతకాలం యాత్రలన్నీ దండగే. కొన్ని యాత్రలు చేయాలి, అసలు చేయొద్దని కాదు. యాత్ర మనకి ఒక ప్రయాణం మనకి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఆ పాఠాలు మనకు అవసరమే, అవి మనం నేర్చుకోవాలి. కానీ యాత్రలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు. ఎంత పరిగెట్టినా అంతిమంగా నువ్వు తెలుసుకోవలసిన సత్యం ఒకటే: విశ్వం విష్ణు, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఆయనే ఉన్నాడు. అన్ని చోట్ల ఆయన్ని దర్శించడం అలవాటు చేసుకుని అంతిమంగా నీ హృదయ పద్మంలో ఆయన దర్శించేందుకు ప్రయత్నం చెయ్యాలి. అది చెయ్యనప్పుడు 1,00,000 తీర్థయాత్రలు చేసినా కూడా ఉపయోగమే ఉండదు. యాత్రలు చెయ్యొద్దని కాదండి, మరోలా అర్థం చేసుకోవద్దు. నేను దానికి వ్యతిరేకంగా చెప్పడంలా. అది భక్తి మార్గము, అది కర్మ మార్గము, ఉండవలసిందే, కొంత ప్రయత్నానికి కావాలి. అసలే భక్తి మార్గంలో లేని నాస్తికుడిని 2 యాత్రలు మారుస్తాయి. కానీ ఇప్పటికే ఆస్తికుడైనటువంటి ఒక భక్తుడిని యాత్రలు కొత్తగా మార్చేదేమీ లేదండి. అతన్ని కూర్చున్న చోట భగవంతుడిని ప్రసన్నం చేసుకోమని చెప్పాలి. కూర్చున్న చోట భగవంతుడు కనబడకపోతే మహర్షులు ఋషులు తపస్సు చేసిన వాడు ఒక్కచోట ఎందుకు కూర్చున్నారండి? వాళ్ళు వెళ్ళి కాశీలో తపస్సు చేశారా? వాళ్ళు కూర్చున్న చోటకు భగవంతుడిని పిలిపించారా? కూర్చుని ప్రయత్నం చేస్తే అష్టదిక్పాలకులు సైతం నీకు పాదాక్రాంతం అవుతారు. మహర్షులు రుచి చూపించింది అదే మనకి. అందుకని అక్కడికి వెళ్ళిన ప్రవరుడు ఆశ్చర్యకరమైన మాట పద్యం చివరిలో పెట్టాడు. ప్రవరుడు మనస్తత్వం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్. అబ్బా, ఈ బ్రాహ్మణులు వేదం చదువుకునే వాళ్ళు ఆలోచన లేకుండా చేస్తారబ్బా పనులన్నీ అన్నారు. బ్రాహ్మణులు అందరూ ఈ ఆలోచన చేశారా? నీకు బ్రాహ్మణులు వేద పండితులు చెప్పారా హిమాలయాలకు వెళ్ళమని? పాదలేపనం పూసుకోమని హిమాలయాలకు వెళ్ళమని మిగిలిన వాళ్ళు చెప్పారా? అది ఎవరు తీసుకున్న నిర్ణయం? నువ్వు ఒక్కడవే నీ మనస్సులో తీసుకున్న నిర్ణయం. అది తప్పు అయిపోయేటప్పటికేమో అందరి మీద తోసేస్తావా? అది సరైతే మాత్రం నేనే కష్టపడి తీసుకున్న నిర్ణయం, అది నేనే సాధించిన విజయం, ఇందులో ఎవరి పాత్ర లేదు, నేను ఒక్కడనే ఈ విజయాన్ని సాధించానని చెబుతాడా? అది విషయం విఫలమైందనుకోండి, పరాజయం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? అందరం కష్టపడ్డాం కానీ మరి ఏం చేస్తాం? పరాజయం వచ్చింది అంటే మన పరాజయాన్ని మన కష్టాలని అందరి మీదకు దోసేస్తాం, విజయం మాత్రం మనం ఒక్కడమే సాధించినట్టు లెక్క. ఈరోజు నేను ప్రవచనాలు చెబుతున్నానంటే మా గురువులందరూ నాకు నేర్పించిన పాఠాల సారం నేను ప్రవచనంలో చెబుతున్నాను, కానీ నేనేదో చేసేసానని నేనేం అనుకోవటం లేదు. గురువులందరూ నేర్పించిన పాఠాలు, పెద్దవాళ్ళు నేర్పించిన పాఠాలు, మా అమ్మా నాన్నల ఆశీర్వచనం, సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులుగా వాళ్ళని నేను భావన చేస్తాను రోజు. వాళ్ళ ఆశీర్వచనం వల్ల మనం ఈ స్థాయిలో. ప్రవరుడు ఆశ్చర్యకరంగా నిర్ణయం తాను తీసేసుకున్నాడు, దెప్పడం మాత్రం అందరి మీదకి తెప్పేసి. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. కుల ఘర్షణలన్నింటికీ కూడా ఆధునిక ప్రపంచంలో ఇదే కారణం. ఎవరైనా తప్పు చేస్తే ఆ కులం వాళ్ళు అందరూ అంతేనండి అంటారు. అందరూ అంతే ఎందుకు అవుతారు? వీడు ఒక్కడే అలా చేశాడు కదా, అందరూ ఎందుకు అవుతారు? అందరిని ఎందుకు తిడతారు? ఒకవేళ మెచ్చుకోవాల్సి వస్తే అందరినీ మెచ్చుకుంటున్నారా? వీడు ఒక్కడనే మెచ్చుకుంటున్నారు. ఇతడు వంశోద్ధారకుడు అంటారు. అంటే మెచ్చుకోవలసిన వచ్చినప్పుడు అందరూ గుర్తురారా? తిట్టవలసినప్పుడు అందరూ గుర్తుకు వస్తూ ఉంటారా? ఎంత విచిత్రమైన మనస్తత్వం అండి మనుషులది. ప్రవరుడు మన వంటి మనస్తత్వాలన్నింటికీ కూడా ప్రతినిధి. అందుకని ప్రవరుడు ఆలోచన విధానం ఇంత విచిత్రంగా ఉంది. వరూధిని ప్రవరుడికి ఎన్ని కష్టాలు చూపించిందో నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లా. ముందు ప్రవరుడు చేతే మాట పలికించాలనుకుంది వరూధిని. తాను ఒక అందగత్తెనని, తాను చాలా గొప్పగా ఉన్నానని, ప్రవరుడే తనకి ప్రేమను ప్రతిపాదిస్తే బాగుంటుందని ముందు కాస్త టెక్కు కొట్టింది. ప్రవరుడు ప్రతిపాదించలా. ఎందుకు ప్రతిపాదిస్తాడు? సోమిదమ్మ ఉంది. ఆవిడే ఇతనే నాకు చెబితే బాగుండు అనుకుంది, చెప్పలా. ఒకవేళ నన్ను ఏమైనా తక్కువ అనుకుంటున్నాడేమో. నీకు తెలుసో లేదో నేను ఎవరితో పెరిగానో తెలుసా? నేను గంధర్వ కన్యని. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభ, మేనక ఇవన్నీ రాజమండ్రి థియేటర్ల పేర్లు కాదు, అప్సరసల పేర్లు. నేను ఎవరితో పెరిగానో తెలుసా? మేమందరం ఒకటే బెంచ్. మా క్లాస్మేట్స్ ఎవరు అనుకున్నావు? రంభ, ఊర్వశి, మేనక, ఊర్వశి, తిలోత్తమ, అది నా స్థాయి అని చెప్పింది. అంటే ఇంత అప్సరసలతో తిరిగిన దాన్ని నేను నీకు కనబట్టమే అదృష్టం చూసుకో అని చెప్పటం. ప్రవరుడు ఇలాంటివి చాలా చూశానులే కానీ నేను లొంగే మనిషిని కాదు. దానికి వినలా.
ఆలోచించి 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 దాన్ని చిరునామా అడగడానికి వచ్చావు కానీ నువ్వేదో మాయబన్నావులే ఎంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర అని చెప్పి అమ్మాయిలతో మాట్లాడటానికి అవకాశం కోసం చూసి నన్నే చిరునామా అడుగుతున్నావా, ఇంటికి ఎలా వెళ్ళాలని నీకు తెలియదా? అంత దూరం అరుణాస్పదపురం నుంచి ఇక్కడ దాకా వచ్చావు, రాజమండ్రి నుంచి హిమాలయాలకు వచ్చావు, నీకు తెలియదు ఎలా వచ్చావో నేను చెప్పాలా? అదొక కారణంగా పెట్టుకుని నాతో మాట్లాడటానికి నాటకం చుట్టావు ఇక్కడ అని చెప్పి. అయినా ప్రవరుడు వినలా. ఇంకా నా వల్ల కదయ్యా, నేను నీకు నేరుగా చెబుతున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం అంది. అయినా నువ్వు నాకు అవసరం లేదు. అయినా వినలా. బతిమాలుకుంది, కాళ్ళు పట్టుకుంది, అయినా వినలా. చివరికి కావ్యం చదివిన వాళ్ళు నమ్ముతారు, అత్యాచారారోపణ కూడా అతని మీద చేసింది. తానే గోళ్లతో గీకేసుకుని, తానే జుట్టు విరబూసుకుని, నువ్వు నా మీద అత్యాచారం చేసావు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ప్రవరుడి మీద అంత నింద వేసింది. ప్రవరుడు, నా మనస్సాక్షికి తెలుసు నేనేం చేశాను, భగవంతుడు చూస్తున్నాడు, పైనుంచి భగవంతుడు చూస్తున్నాడు. శకుంతలోపాఖ్యానంలో నన్నయ్య మహాకవి చెబుతాడు, విమల యశోనిధి పురుష వృత్తం ఎరుంగుచునుండు జూవే. 19 పదార్థాలు ఎప్పుడు భగవంతుని మనిషిని చూస్తూ ఉంటాయా? ధర్మువు సంధ్యలు అంతరాత్మను, యముడును చంద్రసూర్యులు, అహంబును రాత్రియు, ఇన్ మహాపదార్థములిండి ఇవి ఉండగా నరుడు తక్కువన నేర్చునే తన్ను మృత్యులను. ఎవరు చూడలేదు, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు లేరనుకుంటున్నావా? చాలామంది చూస్తున్నారు. సూర్యుడు చూస్తున్నాడు, చంద్రుడు చూస్తున్నాడు, యమధర్మరాజు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, గుడ్లు మిటకరించి చూస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? మనం ఒక గదిలో ఎవరూ లేని చోట మనం లంచం తీసేసుకుంటే ఎవరు చూశారులే అనుకుంటావు. నీ మనస్సాక్షి చూస్తుంది మిత్రమా, అది నువ్వు గమనించటం లేదు. అది నేను నిద్రపోనీది రాత్రి. వేదిక ఎక్కి నేను చాలా నిజాయితీపరుని అని చెప్పేస్తావేమో, మనస్సాక్షి లోపల నుంచి తనుతుంటుంది, వంకాయ నిజాయితీ, నిన్న రాత్రే నువ్వు 1,00,000 రూపాయలు కొట్టేలా అని లోపల నుంచి చెబుతుంది. అప్పుడు మనస్సాక్షి తనుతూ ఉంటే నిద్ర పట్టదు, మనిషికి నిద్ర పట్టదు. ఇన్ని పదార్థాలు మనిషిని చూస్తూ ఉంటే తప్పెలా చేస్తావమ్మా నువ్వు? నేను చెయ్యను, నాకు ఇది అవసరం లేదు. ఇవన్నీ మీసాలపై తేనెల వంటివి సుఖాలు నాకు అవసరం లేదు. మీసాల మీద తేనె అందినట్టే ఉంటుంది అంటదు. ఎంత అందుకున్నా ఇంకా కావాలనిపిస్తుంది కానీ తెమలదు, ఎంత అనిపించినా ఇంకా తీరదు. అందుకని ఇవన్నీ తుచ్చమైన వాంఛలమ్మా, నాకు అవసరం లేదు. నా సంతోషం ఎక్కడ ఉందో తెలుసా? యజ్ఞం చేయటంలో, హోమం చేయటంలో. అగ్నిహోత్రుడు వెలిగిపోతూ ఉంటే, అగ్ని రూపంలో స్వాహాదేవిని పిలుస్తూ ఉంటే, అగ్నిదేవుడు పలుకుతూ ఉంటే ఆ ఆనందంలో ఉంది. ప్రవరుడు ఎక్కడ ఉంటాడు అంటే యజ్ఞంలో ఉంటాడు. నువ్వు ఇన్ని చూపించినా, అందాలు చూపించినా నాకేం కనబడటంలా. నాకు యజ్ఞం కనబడుతోంది, యాగం కనబడుతోంది. మధ్యాహ్నం 12:30 అయిపోయింది, కుక్కరు 3 విజిల్స్ వేసే సమయం అయిపోయింది. అక్కడ అతిథి అభ్యాగతులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి భోజనాలు పెట్టాలి, అన్న సంతర్పణ చేయాలి. ఇవన్నీ వదిలేసి నేను ఇక్కడ కూర్చుంటే నా పరిస్థితి ఏమిటి? మా అమ్మా నాన్న నా కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు, శిష్యులు వెతుకుతూ ఉంటారు, పిల్లలు వెతుకుతూ ఉంటారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఇక్కడ కూర్చుంటానా నీతో సరసాలాడుతూ? అవసరమే లేదు నాకు. అలా తుచ్చంగా వదిలిపారేసిన ప్రవరుడు తాను నమ్ముకున్న అగ్నిదేవుణ్ణి, తాను నమ్ముకున్న గాయత్రీదేవిని ప్రార్థన చేశాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్ర విభూతినం దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని పరదారధనాదులగోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గృంక కయ్యమున్న రయంబున హవ్యవాహన. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని పరదానధనాదులగోరనేని దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గృంక కయమున్న రయంబున హవ్యవాహన. తాను నిరంతరం ఆరాధించే అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, ఓ అగ్నిదేవ, నువ్వు తప్ప నాకు ఇంకొక ప్రపంచం తెలియదయ్యా, ఎప్పుడూ యజ్ఞము యాగము అనుకుంటూ ఇన్నేళ్ల జీవితాన్ని నీకోసమే సమర్పించేశానే. 40 ఏళ్ల పాటు తెలుసో తెలియకో అమాయకుణ్ణి అరుణాస్పదపురంలోనే ఉండిపోయాను. అరుణాస్పదపురం కంటే హిమాలయాలు ఇంకేదో బాగుంటాయని, దూరపు కొండల నునుపు అంటారు కదా, ఇక్కడ ఇంకేదో విచిత్రాలు ఉంటాయని తెలియక ఈ ఊరు వచ్చానయ్యా, క్షమించవయ్యా, క్షమించు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనే ఎప్పుడు జపం చేయటం పట్ల, త్రికాల సంధ్యావందనం చేయటం పట్ల, దానాలు చేయడం పట్ల నేను ఆసక్తి కలిగిన వాడినే అయితే గనక భవత్పదాంబుజ ధ్యానరతుండనేని ఎప్పుడు నీ పాదాలను తప్ప ప్రపంచంలో ఇంకా దేన్ని ముఖ్యం కాదని నేను భావించినట్లయితే, పరదారధనాదుల గోరనేని ఇతర స్త్రీల పట్ల పెడముఖంతో చూడనట్లయితే, ఇతరుల సంపదలను నేను కోరుకోనట్లయితే, ఇవన్నీ నిజాలే అయితే గనక సన్మానముతోడ నన్ను సదనంబున నిలుపు. నాకు ఇక్కడ అవమానం జరిగింది,
ప్రవరుడికి అవమానం జరిగింది. నాలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వ్యక్తిని ఎన్నెన్ని మాటలంది వరూధిని. ఎవరో వినలేదనుకుంటున్నారేమో. ఆత్మసాక్షి వింది, మనస్సాక్షి వింది, మహాపదార్థాలన్నీ వింటూనే ఉన్నాయి. నా మీద ఎన్ని నిందలు మోపింది. ఇన్ని నిందలు మోపితే నన్ను అవమానిస్తుంది. అందుకని నాకు ఇక్కడ అవమానం జరిగింది కాబట్టి, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి సన్మానముతోడ నన్ను సదనంబున నిలుపుము. గౌరవంగా అభిషేకంతో నేను గొప్పవాణ్ణని నిరూపించే విధంగా, నేను సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నానని నిరూపించే విధంగా, సోమిదమ్మని తప్ప ప్రపంచంలో ఇంకెవరిని నేను కలలో కూడా తలుచుకోలేదని నిరూపణ అయ్యే విధంగా, ప్రవరుడంటే యజ్ఞమే మరొక మాట లేదని నిరూపణ అయ్యే విధంగా, ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గృంకకయమున్న రయంబున హవ్యవాహన. సూర్యుడు సూర్యాస్తమయం అయ్యేలోపు, పశ్చిమ సముద్రంలో సూర్యుడు అస్తమించే లోపు నన్ను నా ఇంట్లో చేర్చి నాకు గౌరవాన్ని కలిగించవలసిన బాధ్యత నీదే 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 అని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. ఆశ్చర్యకరంగా పాదలేపనం లేదు, మంత్రజలం లేదు, ఏమీ లేదు, తాయెత్తు లేదు, తావీదు మహిమ లేదు, ఏమీ లేదు. ఆ అగ్నిదేవుడికి చేసిన ప్రార్థనకి అగ్నిదేవుడు సాక్షాత్తు కనికరించి ప్రవరుణ్ణి హాయిగా తీసుకెళ్ళి అరుణాస్పదపురంలో దింపేశాడు. ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా దింపేశాడు. ప్రవరుడి దక్షత, ప్రవరుడి తీవ్రత ఆ స్థాయిలో. మన నిజాయితీ, మన నిష్ఠ, భగవంతుడి మీద మనకున్న ప్రార్థన, అంకిత భావం అన్నీ అంత బలంగా అంత దృఢంగా ఉండగలిగితే ప్రవరుడికి వచ్చినట్లే కొన్ని కష్టాలు వస్తాయి. ప్రవరుడి జీవితంలో ఒక్క తప్పు చేయలేదని నేనే గంట నుంచి చెబుతున్నా. ఒక్క తప్పు చేయని కూడా ప్రవరుడికి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు అప్పుడో ఇప్పుడో మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉన్నాం కదా, కొన్ని కష్టాలు తప్పవు. శ్రీరామచంద్రమూర్తికి తప్పని కష్టాలు, సీతాదేవికి తప్పని కష్టాలు మనకి మాత్రం ఎక్కడి నుంచి తప్పేస్తాయండి? శ్రీరామావతారంలో ఆయన చెప్పినదే అది కదా. సీతాదేవి అంత బాధపడుతుంటే, రావణాసురుడు ఆకాశ మార్గంలో సీతాదేవిని ఎత్తుకువెడిపోతూ ఉంటే, ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా, విష్ణు చక్ర ప్రయోగం చేసి రావణాసురుడు శిరస్సును తెగగొట్టవచ్చును కదా. ఎందుకు తెగగొట్టలేదు? మా అమ్మవారిని ఎందుకు బాధ పెట్టారండి? సీతాదేవి ఏడిస్తే మేము చూడగలమా భారతదేశంలో? ఎందుకు బాధ పెట్టారండి? ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కాదు, రాముడు అనే ఒక సగటు మానవుడిగా. మానవులు విష్ణు చక్రాలు విసర్రు. మహా అయితే దీపావళి రోజు విష్ణు చక్రాలు భూచక్రాలు కాల్చుకుంటారు. మానవుడు ఆకాశంలోకి విష్ణు చక్రం విసరలేడు. రామావతారానికి ఉన్న పరిధి అంతే. ఆయన మానవ అవతారం. మానవులు ఏం చేస్తారు? ఏడుస్తారు, బాధపడతారు. ఎవరైనా ఏదైనా కాలం గతిస్తేనో, ఎవరికైనా ఇబ్బంది అయితేనో, ఏదైనా ఆపద వస్తేనో మానవులు బాధపడతారు. రామచంద్రమూర్తి కూడా బాధపడ్డాడు. శక్తులన్నింటినీ సమీకరించాడు, వానరులందరినీ సమీకరించాడు. ఆ సమీకరించే క్రమంలో కొన్ని కష్టాలు సవాళ్ళు వచ్చాయి, వాటిని ఎదుర్కొన్నాడు. సమీకరించాక ఏం చేస్తారో ఒక ప్రణాళిక రచిస్తారు. రామసేతువును నిర్మించాడు, ప్రణాళికని రచించాడు. అప్పుడు యుద్ధం చేస్తారు. రామచంద్రమూర్తి అదే చేశాడు. అంటే మనకిస్తున్న సందేశం ఏమిటి? రామచంద్రమూర్తి కష్టాలు వస్తాయి, రావద్దని కోరుకోవద్దు. ఆ కష్టాలను ఎదుర్కొనే కొద్దీ మీరు మరింతగా రాటు తేలుతారు. నాకింత శక్తి ఉందా అని మిమ్మల్ని మీరే గిల్లుకునేంతగా మీ జీవితం మారిపోతుంది. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ధైర్యం ఎప్పుడు కావాలండి మనిషికి? సంతోషాలు ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు అందరూ ధైర్యమే. అసలైన ధైర్యం ఎప్పుడు కావాలి? సుభాషితాలలో భర్తృహరి చెబుతాడు, ఆపదలందు ధైర్యగుణంబు అంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. మనిషికి ధైర్యం ఎప్పుడు కావాలయ్యా? సంతోషంగా ఉన్నప్పుడు కాదు, గొప్పగా బ్రతుకుతున్నప్పుడు కాదు, ఆనందంగా ఉన్నప్పుడు కాదు, సంపదలు ఉన్నప్పుడు కాదు. ఆపదలందు ధైర్యగుణంబు. మనిషి ధైర్యాన్ని ఎప్పుడు ప్రదర్శించాలయ్యా? ఆపద వచ్చినప్పుడు ప్రదర్శించాలి. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఎన్నో కథలు చెప్పగా మనం వింటూనే ఉన్నాం. ఇవన్నీ దేనికి? మనకు అసలైన ఆపద వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో తెలియడానికి. ఆపదలను ఏ ప్రవచనకర్త దూరం చేయలేడండి. ఆపదను విష్ణుమూర్తే దూరం చేయలేడు. మనమేం చేయగలము? ఆపదలందు ధైర్యగుణంబు అంచిత సంపదలందు తాల్మియున్. ఓర్పు మనిషికి ఎప్పుడు కావాలయ్యా? పేదవాడిగా ఉన్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు కాదు, బాగా సంపదలు ఉన్నప్పుడు మనిషికి ఓర్పు ఉండాలి. బాగా సంపదలు ఉన్నప్పుడు మనిషి మిడిసి పడుతూ ఉంటాడు. నాకు ఎంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది. బాటిల్ కూడా బంగారంతో చేయించుకుంటాడు బాగా డబ్బులు ఎక్కువైతే. అదే అంచిత సంపదలందు తాల్మియున్. బాగా సంపదలు వచ్చాయని ఎగిరెగిరి పడకూడదు. భగవంతుడు సంపదలు ఇచ్చాడంటే కృపాకటాక్షాలు కురిపిస్తున్నాడు. ఎంత ఇస్తే అంత మనకు వీలైనంత మనం దానం చేసేద్దాం. వీలైనంత యోగ్యుడు ఎవరు ఉంటే అతనికి.
భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము. మంచి సభ వచ్చింది, మంచి వేదిక వచ్చింది, మాట్లాడమని ఒక అవకాశం వచ్చింది, మనం ఏంటో నిరూపణ చేయాలి. భయపడకూడదు. నేను వేదిక మీద మాట్లాడలేనండి, నేను పక్క ఇద్దరం ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడతానండి, వేదిక ఎక్కితే మాట్లాడలేను, కుదరదు. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు. నచ్చుతుందో నచ్చదో అది నీ పని కాదు, మాట్లాడటం నీ పని. మాట్లాడు, నచ్చకపోవచ్చు, దానికి ఉందట. భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజి బహాపటు శక్తియు. మనిషికి బాహువులు ఎందుకు ఇచ్చాడయ్యా భగవంతుడు అంటే, యుద్ధం వచ్చినప్పుడు తన శరీర దార్ఢ్యాన్ని ఉపయోగించాలి. ఈ బాహువులు ఎందుకయ్యా అంటే, యుద్ధం చేయడానికి పనికి రావాలి. మనం ఈరోజు మానసిక యుద్ధమో చేస్తున్నాము, శారీరక యుద్ధమో చేస్తున్నాం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం భౌతికంగా కూడా పోరాడవలసి వస్తుంది. అప్పుడు మన శక్తి ఏంటో నిరూపణ చేసుకోవాలి. కానీ మనుషులకు ఈరోజు వస్తున్న కష్టాలు యుద్ధ భూమిలో వచ్చే కష్టాలు కాదండి, మన ఇంట్లో మన సంసారంలో వచ్చే కష్టాలు. వాటిని కూడా యుక్తిగా జయించే ప్రయత్నం చేయాలి. కొన్ని కష్టాలు వస్తాయి, నిలబడాలి. సీతారాములు నిలబడాలా? ఒక్క మాటైనా అనుకున్నారా? భారతదేశం అంతా సీతారాముల కాపురంలో వేళ్ళెట్టి ఎన్ని మాటలు అన్నా కూడా, ఏ రోజు సీతాదేవి రాముడు నాకు అన్యాయం చేశాడని కానీ, ఏ రోజు రామచంద్రమూర్తి సీతాదేవి నన్ను సరిగ్గా చూసుకోలేదని కానీ, మొత్తం రామాయణంలో ఒక్క మాట చెప్పలేదే సీతారాములు. ఇప్పటికీ అడిగితే సీతాదేవికి రాముడే అటువంటి వాడు లేడంటూ. ఇన్ని కష్టాలు పడ్డాక కూడా అంత ఓర్మి ఆ కాపురంలో వాళ్ళిద్దరూ మనకి చూపించినప్పుడు, సాక్షాత్తు అమ్మవారు స్వామివారు మన కాపురాన్ని కూడా మనం అంత బాగా నిలబెట్టుకోవాలి. అబ్బాయిలందరూ ఏమనుకుంటారు, నాకు సీతాదేవి అంటే అందమైన అమ్మాయి, అంత సద్గుణ రాశి నాకు భార్యగా కావాలనుకుంటాడు. మరి శ్రీరాముడికి ఉండే లక్షణాలు ఒక్కటైనా నీకుందా మిత్రమా? ఆలోచించావా? సీతాదేవి ఇంటికి రావాలంటే నువ్వు శ్రీరామచంద్రమూర్తి అయి ఉండాలి. నువ్వు సీతాదేవి అయి ఉండి నీకు శ్రీరాముడు కావాలంటే, సీతాదేవి గుణగణాలు నువ్వు రెండైనా నింపుకుని ఉంటే రామచంద్రమూర్తి వస్తాడు. సీతాదేవిని ఇంటికి వస్తే, నిజంగా వస్తే ఒక్కతే వస్తుందా? ఆవిడ వస్తే మొత్తం ఆబాల గోపాలం మొత్తం తరలి రావాల్సిందే. తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధవ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధనుక్కమోదకి శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారలు ఆబాల గోపాలమున్. సీతాదేవి మన ఇంట్లోకి వస్తే, నిజంగా అంత సద్గుణ రాశి మన భార్యగా మన ఇంట్లోకి వస్తే, ఇంకేం ఎవరిని పిలవక్కర్లా. ఆ అమ్మాయి పాదాలే సంపదలు. ఆవిడ వెనకాల అందరూ రావాల్సిందే. అంతఃపుర స్త్రీలు రావాలి, ధనుస్సు రావాలి, శంఖంచం రావాలి, చక్రం రావాలి, గద రావాలి, గరుత్మంతుడు రావాలి, నారదుండు రావాలి, విశ్వక్సేనుడు రావాలి, ఆబాల గోపాలం వైకుంఠపురం ఖాళీ చేసి మీ ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి. అదే కనకధారాస్తవంలోని సారాంశం. కనకధార ఎవరింట్లో కురుస్తుంది? ఏ దంపతులు అన్యోన్యంగా ఉంటారో, ఎంత సరసంగా మాట్లాడుకుంటారో, ఏ దంపతులు ఎన్ని చికాకులు వచ్చినా నవ్వుతూ మాట్లాడుకుంటారో, ఆ దంపతుల ఇంట్లో సారాంశంగా కనకధార కురుస్తుంది. కావాలంటే కనకధార స్తోత్రానికి ఉన్న అర్థాలు చదువుకోండి. ఎక్కడ కూడా సంపదలు ఎలా కురవాలో టెక్నిక్ ఏం చెప్పరు, సూత్రాలు ఏం చెప్పరు. ఏం చెబుతూ ఉంటారు? అమ్మవారు స్వామివారు చక్కగా ఒయ్యారంగా కూర్చున్నారట, అమ్మవారి పైట పట్టుకుని స్వామివారు సరసాలాడుతున్నారట. ఎంతసేపు ఈ సరసాలాడడంలో హడావిడిగా ఉన్న అమ్మవారు ఒక్క 2 నిమిషాలు నాకేసి చూస్తే బాగుండు. ఇదొక శ్లోకం. ఎంతసేపు స్వామివారి పాదాల మీదే దృష్టి పెట్టిన అమ్మవారు ఒక్క 2 నిమిషాలు నాకేసి చూస్తే బాగుండు. ఇదే సారాంశం. అన్ని శ్లోకాలకి ఇదే అర్థం అండి, మీరు చదివి చూడండి. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎంత అన్యోన్యంగా ఉన్నారో, భార్యాభర్తలు కూడా గృహస్థాశ్రమ ధర్మంలో భాగంగా అంత ఆనందంగా, ఇంట్లో ఉన్నది తక్కువ డబ్బులైనా కూడా పర్వాలేదు లేవయ్యా, నువ్వు నేను ఎదురుగా కూర్చున్నాం కదా, ఎక్కువ డబ్బులు వచ్చాయనుకో ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలని నువ్వో దారిలో నేనో దారిలో పరిగెడుతూ ఉంటావు. అవేవీ లేవు కాబట్టి ఇద్దరం కూర్చుని హాయిగా మాట్లాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు చెడగొట్టలేరు కదా. కూర్చో, సంపాదించినంత కాలం సంపాదించవు, మళ్ళీ వస్తుందిలే. ఒక 6 నెలలు సమయం బాగోలేదు, కాస్త నామస్మరణ చేసుకుంటే పరిస్థితులు మారతాయి. కష్టపడ్డావయ్యా, చాలా కష్టపడ్డావు, కూర్చో, ప్రపంచంలో నిన్ను ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతానయ్యా అని భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పగలిగితే, ఆలస్యమైనా కూడా ఆ ఇంట్లో అమ్మవారు బిందెలు కొద్దీ ధనరాశిని కురిపిస్తుంది. ఆ నమ్మకం కావాలి. సోమిదమ్మకి ప్రవరుడికి ఉన్నది అంతటి అన్యోన్య దాంపత్యం. యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. యశమునంద అనురక్తియు, బాగా కీర్తి కురుస్తోంది అనుకోండి, నువ్వు గొప్పవాడివి అంటుంటే ఆ మాటలు వినకూడదు. పొగట్ట చెవిటివాడికి కూడా వినబడి వస్తుంది.
పొగడ్త చెవిటివాడికి కూడా వినబడచొస్తుంది. భారతంలో ధర్మవ్యాధుడి కథలో ధర్మవ్యాధోపాఖ్యానంలో చెబుతాడు. ధర్మవ్యాధుడు, నువ్వు మాంసం కొట్టేవాడివి కదయ్యా, ఇంత సంతోషంగా బ్రహ్మజ్ఞానాన్ని ఎలా సంపాదించావయ్యా నువ్వు అంటే, సతతోపవాస నియమ వ్రతముల చరియుంతును ఏకవనిత ప్రియుడన్ ఋతుకాల రతుడ నిందాస్తుతులందు మనంబునకు తుల్యత నుండున్. సతతోపవాస నియమ వ్రతముల చరియుంతును ఏకవనిత ప్రియుడన్ ఋతుకాల రతుడ నిందాస్తుతులందు మనంబునకు తుల్యత నుండున్. చిన్న పద్యం కానీ అపారమైన సారాంశం, భగవద్గీతలో చెప్పినంత సారాంశం. ఎప్పుడూ వ్రతాలు నియమాలు ఉపవాసాలు అనుకుంటూ ఉంటాను, యజ్ఞాలు యాగాలు చేయిస్తూ ఉంటాను. ఎవరైనా చేస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. నేను వ్యాపారిని కదా, నేను చేయలేకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. ఏకవనితా ప్రియుడన్, కలలో కూడా నా భార్యని తప్ప ఇంకెవరిని నేను ఊహించుకోను, ఇంకెవరి గురించి నేను ఆలోచించను. లక్ష్మణుణ్ణి సీతాదేవి బొమ్మ గీయమంటే పాదాలు గీసి ఆపేశాడని చమత్కారం. ఎందుకట? లక్ష్మణుడు తల ఎత్తి ఎప్పుడు అమ్మవారిని చూడాలా, అది లక్ష్మణమూర్తి సౌశీలి. ఈరోజు మనం ఇతర స్త్రీమూర్తుల్ని మనం అలా గౌరవించగలమా? ఎవరైనా స్త్రీమూర్తి కనబడితే మనం పాదాల వైపు చూస్తూ ఉండిపోగలమా? సాధ్యం అవ్వాలి కదా. లక్ష్మణుల్లో ఆ ఒక్క లక్షణానైనా తీసుకునే ప్రయత్నం చేద్దామండి. పాదాల వైపే చూడాలి. వద్దు, నా భార్య ఉంది కదా, నన్ను బాగా చూసుకుంటుంది కదా, అమ్మవారి స్వరూపం, నమస్కారం పెట్టుకో వెళ్ళిపో. భారతదేశంలో జరిగే ఎన్నో అత్యాచారాలు ఆగిపోతాయి అలా చేస్తే. అంత సంస్కారం వస్తుంది. ఏ స్త్రీ బాధపడవలసిన అవసరం లేదు. ఆ సంస్కారం అబ్బాయిలకు వస్తే అమ్మాయిలు మార్చుకోవాల్సింది ఏమీ లేదండి. అబ్బాయిలు మార్చుకోవాలి, అబ్బాయిలు బుద్ధి మార్చుకోవాలి. ఎలా ఉన్నా గౌరవించడం నేర్చుకోవాలి. ఎలా ఉండడం ఉండకపోవడం వారి వ్యక్తిగతమైన విషయం, మనం చెప్పవలసిన అవసరం లేదు. వారి సంస్కారాలు, వారి కుటుంబ జీవన విధానం, వాళ్ళ అమ్మానాన్నల సంప్రదాయం వాళ్ళకి ఏం నేర్పించాలో అవి నేర్పిస్తాయి. అవి బాగున్నా బాగోకపోయినా వారి పర్యవసానాలు వారు ఎదుర్కొంటారు. కానీ మన సంస్కారం, మన వంతు. అమ్మాయి కనబడితే పాదాలకేసి చూడండి, అమ్మవారి పాదాలను నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోండి. అత్యాచారాలు అన్నీ ఆగిపోతాయి భారతదేశం. సతతోపవాస నియమ వ్రతముల జరిగింతును ఏకవనితా ప్రియుడన్. ఎప్పుడూ నా భార్యనే మనసులో తలుచుకుంటా, నా భార్యనే ప్రేమిస్తూ ఉంటా. ప్రేమించడం అంటే 20-30 మధ్యలో కాదు, 60-70 మధ్యలో ప్రేమిస్తే అది ప్రేమ. 20-30 మధ్యలో అందరూ ప్రేమిస్తారు. శారీరక ఆకర్షణలు చాలా బలంగా ఉంటాయి ఆ వయసులో. ఎవడు ప్రేమించరో అందరూ ప్రేమిస్తారు. కానీ శరీరం పట్టు తప్పాక వారు లావవుతున్న కొద్దీ, మనకు బాణపొట్ట వస్తున్న కొద్దీ, మనకు బట్టతల వస్తున్న కొద్దీ కూడా ప్రేమ ఇంకా పెరుగుతోంది అంటే వాళ్ళు పార్వతీ పరమేశ్వరులతో సమానం. ప్రేమ ఎప్పుడు 60-70 ఏళ్ళకి కావాలి. ఇప్పుడు ఉన్నదాన్ని ప్రేమ అనుకోవద్దండి. 35 ఏళ్ల లోపు ఉండేదంతా కూడా ఆకర్షణ. ఆ తర్వాత ఉండేది ప్రేమ. 60-70 ఏళ్లకు కూడా అప్పట్లో నువ్వు చీరగట్టేదానికి గుర్తుందా, ఎంత అందంగా ఉండేదానివి, ఈరోజు కూడా కట్టుకోవచ్చు కదా పెళ్లి రోజు అంటే ఆవిడ ఎంత సంబరపడిపోతుంది. 60 ఏళ్ల ముత్తైదు. లేదయ్యా నువ్వు పంచకట్టులో బాగుంటావయ్యా, సింహంలో ఉంటావయ్యా, కట్టుకోవయ్యా అంటే భర్త ఎంత సంతోషపడిపోతాడు. అప్పుడు కూడా భార్యాభర్తలు కూర్చుని కాఫీ తాగాలనిపిస్తుందంటే వాళ్ళు అసలైన దంపతులు. 20లో అందరూ తాగుతారు కాఫీ ఏముంది, ఒకే కూల్ డ్రింక్లో స్ట్రాలు వేసుకుని మరీ తాగుతారు. దానికే ఉంది. 60లో తాగండి చూద్దాం. అది అసలైన ప్రేమ. యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియన్. ఏకవనితా ప్రియుడం ధర్మవ్యాధోపాఖ్యానం. మరొక మాట, ఋతుకాల రతుడ నిందాస్తుతులందు మనంబు నాకు తుల్యత నుండు. ఋతుకాల రతుడ, ఈ మాటను కూడా సంసారం చేస్తున్న వాళ్ళ గృహస్థులందరూ గమనించాలి. ఋతుక్రమాన్ని అనుసరించి మాత్రమే నా భార్యతో నేను ఏకాంతంగా గడుపుతాను, మిగిలిన సమయాల్లో నేను ఎప్పుడూ దాని ధ్యాస కూడా పెట్టుకోను అని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఇది పెద్దవాళ్ళందరూ, యువకులందరూ ఉదాత్తంగా ఆలోచించాలి, వేదిక మీద చర్చించే విషయాలు. కానీ ఋతుకాల రతుడ నిందాస్తుతులందు మనంబు నాకు తుల్యత నుండు. ఎవడో పొగిడాడని నేను పొంగిపోను, ఎవరో తిట్టారని నేను కృంగిపోను. నాకు స్థితప్రజ్ఞత ఉంది, అందుకే నేను బ్రహ్మజ్ఞానిని అని చెప్పాడు. స్థితప్రజ్ఞత. ఎవరో పొగడగానే మనం ఆకాశానికి ఎగిరిపోతాం, చెట్టెక్కేస్తాం. ఇక్కడ ఎవరో తిట్టగానే ప్రపంచం అంతా మునిగిపోయింది అనుకుంటాం. రెండు తప్పే. నిన్న పొగిడిన వాళ్ళు ఇవాళ తిడతారు, ఇవాళ తిట్టిన వాళ్ళు రేపు పాదాక్రాంతమై పాదాలకి నమస్కారం చేస్తారు, వాళ్ళే సన్మానం కూడా చేస్తారు. వినాయకుడిని చంద్రుడు అవమానించాడు, అదే చంద్రుడు తర్వాత సన్మానం చేయలేదా? ఎక్కడ అవమానం జరిగిందో భారతదేశంలో మళ్ళీ సన్మానం జరిగిందా లేదా? ఈరోజు వినాయకుడిని అందరికంటే ముందు పెట్టారే, వినాయకుడికి ప్రధానంగా అర్చన చేస్తున్నారే, శివలింగాన్ని కూడా ఆయనకంటే ముందు పెట్టారు, కానీ వినాయకుడికి అసలైన ప్రార్థన చేస్తున్నారే. వినాయకుడు అవమానింపబడ్డాడు. ఎందుకు? వివక్షకి గురయ్యాడు. ఏం వివక్ష? శారీరక వివక్ష, బాడీ లాంగ్వేజ్. చూడు పొట్ట ఎలా ఉందో అని చంద్రుడిని నవ్వాడు. నా బిడ్డని, ఆది పరాశక్తిని, నా బిడ్డను చూసి నువ్వు నవ్వుతావా? ఏ బిడ్డనైనా నేను వదిలిపెడతానా నా బిడ్డను అంటే?
అందుకని అమ్మవారు చంద్రుడికి శాపం పెట్టింది. ఎవరైతే వినాయకుడిని అవమానించారో వారందరూ వినాయకుడిని సన్మానించాక మాత్రమే ఎన్ని వ్రతాలు జరిగినా, ఎన్ని నోములు జరిగినా, ఎన్ని యజ్ఞాలు జరిగినా, యాగాలు జరిగినా మొదటి తాంబూలం నా వినాయకుడికి, నా బిడ్డకి దక్కవలసిందే. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, పర్వాలేదు. శివపార్వతులను పూజించే ముందు కూడా వినాయకుడినే పూజించాలి. ఎందుకు? వినాయకుడు అవమానింపబడ్డాడు. ఆకార వివక్ష, ఆకారం బాగులేదని మనం కూడా ఆకారం బాగోని వాళ్ళని వీడికి చేయలేదు, వీడికి కాలేదు అని మనం లేనిపోని అవమానాలు చేస్తూ ఉంటామండి. అలా చేస్తే మనం వినాయకుడిని అవమానించినట్లు లెక్క, వినాయకుడిని అవమానించినట్లు లెక్క. ఆకార వివక్ష లేదండి హిందూ ధర్మంలో. వినాయకుడు అవమానానికి గురయ్యాడు కాబట్టి తర్వాత అతనికి వినాయకుడికి, భగవంతుడి రూపంలో ఉన్న వినాయకుడికి సన్మానం జరిగింది. తర్వాత నిందాస్తుతులందు మనంబు నాకు తుల్యత నుండు. నిన్న అవమానించిన వాళ్ళే ఇవాళ సన్మానిస్తారు. నిన్న అది ఇది అని సోషల్ మీడియాలో విమర్శ చేసిన వాళ్ళే తర్వాత రోజు మీరు అంత గొప్ప ఎంత గొప్ప అని మళ్ళీ సన్మానాలు చేస్తారు. రెండింటినీ మీరు నెత్తికెక్కించుకోవద్దు. అన్ని కిందకు వదిలేండి. నేను తిట్టారు, పరమేశ్వర అర్పణం. నిన్న పొగిడారు, పరమేశ్వర అర్పణం. రెండు ఆయనే చూసుకుంటాడు, పొగలాడో తిట్టాలి. మీరు ఫలితాన్ని తీసుకోకుండా అనవసరంగా ఆయాసపడవద్దు. ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఒక వయస్సు అంటూ పరిమితి లేదండి. ఏ వయస్సులో అయినా దాన్ని సంపాదించాలి. సాధారణంగా ఆధ్యాత్మిక చైతన్యం అనగానే 60 ఏళ్లకో 70 ఏళ్లకో తెచ్చిపెట్టుకునేది అనుకుంటారు. కానీ ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెబుతాడు, దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే. జరాక్రాంతంబురానప్పుడే వింతల్మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపం వలన్ నీ పాద పద్మములన్ శ్రీకాళహస్తీశ్వర. చింతింపన్ వలన్ నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. 60 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ళు వచ్చాక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదిస్తారా? అప్పటి వరకు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారా? వీలవుతుందా? దంతంబుల్ పడనప్పుడే, పళ్ళు ఇంకా రాలిపోవటం మొదలు పెట్టక ముందే, తనువునంద ఆరూఢి ఉన్నప్పుడే, తనువు చక్కగా శరీరం 30 ఏళ్ల కుర్రాడికి ఎంత పటిష్టంగా ఉంటుందో, ఎంత పటుత్వంతో ఉంటుందో అలా ఉన్నప్పుడే దేవుడి గురించి ఆలోచించు. ఎప్పుడు ఆలోచిస్తావు? మరణించేటప్పుడు ఆలోచిస్తావా? నీకు తెలిస్తే చెప్పు, ఎప్పుడు మరణిస్తావు? ఎవరికి తెలుసు మనం ఎప్పుడు మరణిస్తామో? ఉత్తర క్షణం కావచ్చు, 3 నెలల తర్వాత కావచ్చు, చెప్పలేమే. అందుకే మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి నిరంతరం నామస్మరణ చేయటం ద్వారా మరణానికి మనం సిద్ధంగా ఉన్నాం. అసలు మరణం పాప ఘడియలని ఎవరు చెప్పారండి? అవి పుణ్య ఘడియలు. ఎందుకని? భగవంతుడి నుంచి మనమే ఒక దీపం రూపంలో కొండంత దీపం నుంచి చిన్న దీపంగా మనం బయటకు వచ్చాము. మనని జీవుడు అంటున్నారు, ఆయన దేవుడు అంటున్నారు. మరణించాక ఇదే జీవుడు వెళ్ళి ఆ దేవుళ్ళో కలిసిపోతున్నాడు. జీవుడే దేవుడని తెలుసుకుంటున్నాడు. అది పుణ్య గడియలా పాప గడియలా? మరణం అనేది పుణ్య గడియ. నేను ఎదురు చూస్తున్నా, దానికోసం మొహమాటం లేకుండా చెబుతున్నా. నేను ఎదురు చూస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను చెబుతాను. భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళినా సిద్ధమే. ఎందుకంటే పడుకునే ముందు నామస్మరణ చేస్తాను, లేవగానే భగవంతుడికి నమస్కరిస్తాను. ఎప్పుడు తీసుకెళ్ళినా సిద్ధమే. ఎంత ఆయుర్దాయం ఇస్తే అంత. దాని మీద ఏం ఆశ లేదండి, అవసరం లేదు. ఉన్నంతలో సంతోషంగా ఉంటాం, అందులో ఏమీ ఇబ్బంది లేదు. బ్రహ్మాండమైన కారులో తీసుకొచ్చారు, ఆస్వాదిస్తా. భగవంతుడు వివాహం చేశాడు, సంతోషపడతా. ఉంగరాలు ఇచ్చారు, పెట్టుకుంటా, ఇబ్బంది ఏమీ లేదు. కానీ లేని దాని గురించి నేను ఆశపడను. ఇవన్నీ రేపే పట్టుకుపోతే కూడా నాకేం ఇబ్బంది లేదు, హాయిగా పట్టుకుపోండి. నాలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని, నేను సంపాదించాలనుకుంటున్న ఆత్మజ్ఞానాన్ని, నాకు ఇంకా ఆత్మజ్ఞానం రాలేదు కానీ భక్తి ఉంది, కాస్త భక్తి ఉంది. దానిని ఎవరూ దొంగలించలేరు, నా విద్యని ఎవరూ దొంగలించలేరు. అది నాతో ఉన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాను, అదే నా ధైర్యము. యువతీ యువకులందరూ కూడా ఈ జ్ఞానాన్ని నింపుకునే ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళకి ఆధ్యాత్మిక చైతన్యం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు, వారికి ఇప్పటికే ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈ తరం వారి కోసమే నేను కష్టపడి చెబుతున్నా, ఈ తరం వారి కోసం. తనువునందారూఢి ఉన్నప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, ముసలితనం రానప్పుడే, పళ్ళు ఇంకా రాలిపోయినప్పుడే, శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, ఆడవాళ్ళు ఇంకా చుట్టూ చేరి ఏడవడం మొదలు పెట్టనప్పుడే, వింతల్మేన చరించనప్పుడే. ఇంతసేపు ఈ శరీరం నీదే అనుకుంటున్నావు. సుబ్బారావు అంటే పలికేవు, వెంకట్రావు అంటే పలికేవు, గురజాడు అంటే పలికేవు, శ్రీశ్రీ అంటే పలికేవు. కానీ ఆశ్చర్యకరంగా మరణం వచ్చాక పిలిస్తే పలకలేకపోతున్నావు. అరే ఇదేనా శరీరం? ఇంతసేపు పిలిస్తే పలికేనే, ఈ శరీరం ఇప్పుడు కదలటం లేదేమిటి? అంటే నేను ఈ శరీరం కాదా అని అప్పుడు తెలుస్తుంది. మొత్తం బద్దలైపోయాక ఈ మాయ అంతా. ఇదే అనుకున్నానే, దీనికి 4 ఉంగరాలు తొడిగాను, ఉంగరం మీద ఉంగరం తొడిగాను, బంగారం కురిపించాను,
షాంపూలు పూసాను, సబ్బులు పూసాను, ఇదే నిజం అనుకున్నాను. అరే ఈ శరీరం నిజం కాదా అని అప్పుడు తెలుస్తుంది మనిషికి. తెలిసి ఏం లాభం మాయ బద్దలైపోయాక. అంటే తెలుసుకోవలసింది లోపల ఉన్న జీవుడు, అంతరాత్మలో వెలుగుతున్న జ్యోతి నువ్వని తెలుసుకోవాలి, శరీరం కాదు. ఇదొక డ్రెస్సు, ప్రవచనానికి ఈ వేషం వేసుకున్నాను, ఎల్లుండి పొద్దున 9ంటికి అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పాలి, అక్కడికి ఎలా పెడితే కుదరదు, ఫార్మల్ ప్యాంటు షర్టు వేసుకోవాలి. అదొక నాటకం, ఇదొక నాటకం. ఈ బట్టలు ఎలా మారుస్తున్నామో శరీరం కూడా అంతే. లోపల ఒక జీవుడు ఉన్నాడు, అతనే అసలైన నిజం. అతను అనలేం, మళ్ళీ పురుషుడైపోతాడు. ఆ శక్తే అసలైన నిజము. నువ్వు ఇంకొక జన్మ కోరుకుంటే కోరికలు మిగిలిపోతే ఇంకొక జన్మ వస్తుంది. నీకు ఏ కోరికలు లేవు, భగవంతుడి పాదాలని ఆలోచన అయితే ఇంకొక జన్మ రాదు, మోక్షం వస్తుంది. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం, 4 ముక్తులలో ఏదో ఒక ముక్తిని తీవ్రత బట్టి వస్తుంది. అందుకని తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన చరించనప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే. వెంట్రుకలు ఇంకా తెల్లబడక ముందే ఆలోచించవయ్యా, ఆలోచించు, భగవంతుడి గురించి ఆలోచించు. ఇంకెంతకాలం వృధా చేస్తావయ్యా, ఆలోచన చేయి భగవంతుడి గురించి. అదే అసలైన ఆలోచన. నువ్వు ఇతరంగా చేసే ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలే. తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగ దీపన దుఃఖాదులు పొందకుండగా అనుకంపా దృష్టి వీక్షించి ఆ వెనుకన్ నీ పద పద్మముల్ తలచుచున్ విశ్వప్రపంచంబు పాసిన చిత్తంబున ఉండజేయగదవే శ్రీకాళహస్తీశ్వర. తను వెందాక ధరిత్రి నుండును నందాకన్ మహారోగ దీపన దుఃఖాదులు పొందకుండా అనుకంపా దృష్టి వీక్షించి, ఓ శ్రీకాళహస్తీశ్వర, ఏనుగుని కరుణించావట, సాలెపురుగుని కరుణించావట, పాముని కరుణించావట, నన్ను కరుణించలేవా? అవి ఏవి గ్రంథాలు చదువుకోలా, అవి భగవద్గీత చదువుకోలా, శాస్త్రాలు చదువుకోలా, గరుడ పురాణం గురించి తెలుసుకోలేదే, నిత్యపారాయణ గ్రంథమైనటువంటి గరుడ పురాణం గురించి తెలుసుకోలేదే, చాగంటి వారి ప్రవచనాలు వినలేదు, సామవేదం వారిది వినలేదే, మల్లాది వారిది వినలేదే. ఏమీ వినకుండానే పాముకి, ఏనుక్కి, సాలెపురుగుకి మోక్షాన్ని కల్పించేస్తావా? ఇన్ని విన్నాను, ఇంత ఆలోచిస్తున్నాను, నాకు కల్పించవా? నాకు ఒక్క అవకాశం ఇవ్వు. తను వెందాక ధరిత్రి నుండు, నాకు ఈ శరీరాన్ని ఎంతకాలం ఇచ్చావో, 50 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్ళో, ఆ 50-60 ఏళ్ళు చిన్న చిన్న జ్వరాలు, జలుబులు, దగ్గులు పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద రోగాలు, చేతులు కాళ్ళు ఇబ్బంది అయిపోయే రోగాలు రాకుండా నన్ను కాపాడు. ఎందుకు? ఆ ఆరోగ్యం దేనికి? నీ గురించి ఆలోచించడానికి. నేను సుఖాలు పొందడం కోసం కాదు. నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావు? పూర్వజన్మలో నేను కుక్కనో, నక్కనో, సాలెపురుగునో, ఏనుగునో, లేకపోతే పామునో, ఆ జన్మలోంచి నేరుగా మోక్షం పొందే అవకాశం లేదు. మోక్షాన్ని మనిషి మాత్రమే పొందగలరు. ఏ జంతువులైనా మోక్షం పొందాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. ఏ జన్మ అయి ఉండాలి? మనిషి జన్మ అయి ఉండాలి. మనిషి జన్మలో మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకు? జ్ఞానాన్ని సంపాదించగలిగేది మానవ జన్మలో మాత్రమే. కాబట్టి పుస్తకాన్ని పాము ముందు పెడితే ఏం చేస్తుంది? ఏమీ చెయ్యదు. ఆవు ముందు పెడితే ఏం చేస్తుంది? తినేస్తుంది. కానీ మనిషి ఏం చేయాలి? చదవాలి. పుస్తకాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయటం వల్ల ఏమీ కలిసి రాదు. పుస్తకాన్ని చదివితే మనం ఆచరించడానికి మార్గాలు ఏర్పడతాయి. భగవద్గీత ఇంట్లో ఉంటే పుణ్యం కాదు, నీ ఆలోచనలో చేరితే పుణ్యం, నువ్వు చదివితే పుణ్యం. ఇంట్లో ఉంటే పుణ్యం ఏమి రాదండి. మంచి ఆలోచనే, కానీ చదవాలి, ఆచరించాలి. ఆహారం చూస్తే ఏం చేస్తున్నాం? తింటున్నాం. మంచం చూస్తే ఏం చేస్తున్నాం? పడుకుంటున్నాం. కారు చూస్తే ఏం చేస్తున్నాం? కూర్చుంటున్నాం. పుస్తకం చూస్తే ఏం చేయాలి మిత్రమా? చదవాలి. తల కింద పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు. పూజ గదిలో పెట్టి దాని మీద పువ్వులు పెడితే ఏమీ రాదు. దానిని పారాయణ చేయాలి, చదవాలి, చదివిన దాన్ని ఆచరించాలి. చదవడంతో అయిపోదు, దానిని నిత్య జీవితంతో పోల్చుకోవాలి. పోల్చుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీ జీవితం మారుతుంది. నువ్వెవరో తెలుసుకోకుండా, జీవుడు దేవుడు ఒకటే అనే అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా, జగద్గురువులు ఆదిశంకరాచార్యుల మార్గంలో నువ్వు నడవకుండా జీవితాన్ని వృధా చేసుకుంటే ఇటువంటి జన్మలు మరొక 100 ఎత్తుతావు, కానీ జీవితం నీకు అర్థం కాదు. అర్థం కావలసిన అసలు విషయం అది. ఈ శాస్త్ర పాండిత్యం, మ్యాథమెటిషియన్, సైంటిస్ట్, ఇవన్నీ కొంతకాలం వరకే. భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భజగోవింద స్తోత్రంలో జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చెబుతారు, నీ వ్యాకరణము, నీ మ్యాథ్స్, నీ సైన్సు ఇది ఎంతకాలం పట్టు కూర్చుంటావురా పిచ్చి వెధవా? భజగోవిందం మూఢమతే. ఎంతకాలం కూర్చుంటావు ఈ శాస్త్రాలతోటి? గోవిందుణ్ణి భజించు. నువ్వు గోవిందుడంటే గోవిందుడు, శివుడంటే శివుడు. భజన చేయవయ్యా. ఈ శాస్త్రాల మోక్షాన్ని ఇవ్వవు, జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది.
ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. దానికి ఈ వయస్సు ఆ వయస్సు అని లేదు. అందుకని మనిషికి తగిన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ ఆరోగ్యాన్ని నామస్మరణ కోసం వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తే ఆ వెనుకన్ని పదపద్మముందలుచు తలుచుచున్ విశ్వప్రపంచంబు పాసిన చిత్తంబుననుండజేయగలవే శ్రీకాళహస్తీశ్వర. నీ పాదపద్మాలను మాత్రమే పట్టుకుని మిగిలిన ప్రపంచాన్నంతా మర్చిపోవాలని నేను నాకు ఆ అవకాశాన్ని కల్పించు. మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోవాలి. కేవలం దైవ పూజ చేస్తూ మిగిలిన ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రహ్లాదుడితో మొదలుపెట్టాను. ప్రహ్లాదుడితోనే ముగించి ఈ ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తా. కేవలం ప్రార్థన చేస్తూ మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఎలా మర్చిపోయాడు? పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయాడండి ప్రహ్లాదుడు. ఎలాగా? పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, నీళ్లు తాగుతూ ఓం నమో నారాయణాయ, భోజనం చేస్తూ ఓం నమో నారాయణ, భాషించుచున్ మాట్లాడితే ఓం నమో నారాయణాయ, నారాయణుడి గురించే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ తిరుగుచున్ లక్షించుచున్. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడికి నడుస్తున్నావయ్యా అంటే రాజమండ్రికి వెడుతున్నానని చెప్పడు. నేను నారాయణుడి దగ్గర కలవడానికి వెడుతున్నాను, నారాయణ స్వామి దగ్గరికి వెడుతున్నాను, విష్ణుమూర్తిని కలవడానికి. లక్షించుచుని, ఏదైనా లక్ష్యం పెట్టుకున్నాడు. ఏమిటయ్యా నీ లక్ష్యం అంటే నారాయణుడిని చేరుకోవటం, అదే నా లక్ష్యం. తిరుగుచును లక్షించుచును హాసలీలా నిద్రాదులు చేయుచుని. ఏమిటయ్యా నవ్వుతున్నావు అంటే భగవంతుడు కనిపించినట్టు అనిపిస్తోంది నాకు. ఎక్కడ సంతోషం కలిగినా నాకు అసలైన సంతోషం అయితే భగవంతుడు కనబడ్డమే. నాకు కనిపించాడు తెలుసా, నిన్న రాత్రి కల్లో కనబడ్డాడని పొంగిపోతున్నాడు. హాసలీలా నిద్రాదులు చేయుచును. స్నేహితులతో ఆడుకుంటున్నారు. ఏమిటయ్యా ఆడుకుంటున్నావు అంటే భగవంతుడు విశ్వం విష్ణు అన్నాడు కదా, అంతటా నిండి ఉన్నాడు కదా, నా స్నేహితులందరూ విష్ణు స్వరూపంలా చేరి నాతోనే ఆడుకుంటున్నారు. అందుకని నేను వాళ్ళతో ఆడుకుంటూ విష్ణువుతో ఆడుకుంటున్నట్టు భావన చేస్తున్నా. నిద్రాదులు చేయుచును. మరి ఏం చేస్తున్నావయ్యా అంటే స్వామివారు యోగ నిద్రలో చేరారు కదా, నేను కూడా యోగ నిద్రలోకి చేరా. హాసలీలా నిద్రాదులు చేయుచు, అన్ని పనులు చేస్తూ ఏ పని చేసినా నామస్మరణగా భావించగలిగాడండి. అది ప్రహ్లాదుడి గొప్పతనం. ఏ పని చేసినా నారాయణుడిని స్మరిస్తున్నట్టే ఆలోచన చేయగలరు. మనము కూడా అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసి ఏ పని చేసినా అశౌచంగా ఉన్న సందర్భాలలో తప్ప మిగిలినంతసేపు కూడా మన హృదయం అనే పద్మంలో అఖండంగా దేదీప్యమానంగా ఒక జ్యోతిలాగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని వెలిగించే ప్రయత్నం చేద్దాం. నిరంతరం మీకు ఇష్టమైన రూపంలో విష్ణుమూర్తి, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, మీరు ఏ రూపం అనుకుంటే ఆ రూపంలో మంత్రాన్ని మిమ్మల్ని పరీక్షించే అవకాశం ఇవ్వండి. మీరు మంత్రాన్ని పరీక్షించకండి. మంత్రం మిమ్మల్ని పరీక్షిస్తుంది, మీరు మంత్రాన్ని పరీక్షించొద్దు. యువతరం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. వారం రోజులు ఒక మంత్రాన్ని జపించి అబ్బే దీనివల్ల ఇంకా ఫలితాలు రాలా, ఇదంత గొప్ప మంత్రంలా లేదు, గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇంకొక కొత్త మంత్రం నేర్చుకుంటే అదంతా మన అజ్ఞానం. అన్ని మంత్రాలు బీజాక్షరంతో ఉన్నవే, అన్ని మంత్రాలు బీజాక్షరాలే. అమంత్రమక్షరం నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభ. మంత్రించిన అక్షరం, మంత్రించని అక్షరం అంటూ సృష్టిలో వేరువేరుగా లేవు. నువ్వు ఏ పేరుతో పిలిస్తే భగవంతుడు ఆ పేరుతో పలుకుతాడు. ఈ అక్షరమే బ్రహ్మ అని నువ్వు భావించగలిగితే ఆ అక్షరమే బ్రహ్మస్వరూపాన్ని దారుస్తుంది. సృష్టిలో ఉన్నవన్నీ కూడా భగవంతుడి రూపాలే, వేరే ఆలోచన చెయ్యవద్దు. ఆ ఆలోచనతో నిరంతరం అఖండంగా మన హృదయం అనే గదిలో నిరంతరం నామస్మరణ అఖండంగా మోగుతూ ఉంటే ఆధ్యాత్మిక చైతన్యం మన హృదయం అనే పద్మంలో నివాసం ఉంటే గనక 100 కష్టాలు వచ్చినా కూడా దూది పింజల్లా తీసి అవతల పారేస్తాం. మనం దూది పింజల్లా తీసి అవతల పారేస్తాం. మనం అవి ఏమీ చెయ్యలేవు. ఎంత కష్టం వచ్చినా మనం శరీరాన్ని బాధ పెట్టగలదు కానీ మనం మనస్సుని బాధ పెట్టలేదు. మనం అమ్మవారి పాదాలకి మన మనస్సును సమర్పిస్తే గనక. గుడికి తీసుకురావలసింది కొబ్బరికాయల కంటే, అగరబత్తుల కంటే, కర్పూరం కంటే తీసుకురావలసిన ప్రధానమైన పదార్థం మనస్సు. దానిని తీసుకువచ్చే ప్రయత్నం చేద్దాం. గురికి కొబ్బరికాయలు తీసుకురావద్దని కాదని నా ఉద్దేశం. నాస్తికులు భక్తి మార్గంలో నడవాలనుకుంటున్న వాళ్ళు అది చెయ్యాలి, కానీ అంతలోనే భగవంతుడు ఉండిపోవద్దనే అజ్ఞానానికి లొంగిపోవద్దు. గుడికి మనం ప్రధానంగా తీసుకురావలసిన మన మనస్సుని, అక్కడ కూర్చున్న 5 నిమిషాలు 10 నిమిషాల్లో మన దృష్టి అంతా భగవంతుడి పాదాల మీద లగ్నం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ మంగళకరమైన రూపాన్ని చక్కగా ఆహ్రానించుకుని మనసులో నింపుకుని ఇంటికి వెళ్ళాక కూడా ఆ రూపాన్ని తలుచుకునే ప్రయత్నం చేద్దాం. యజ్ఞ రూపంలో,
అగ్నిదేవుడి రూపంలో ధూపము రూపంలో మనకి ఈరోజు యజ్ఞంలో అతిరుద్ర యాగంలో రాజశ్యామల యాగంలో భగవంతుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ రూపాన్ని మన మనస్సు నిండా నింపుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆధ్యాత్మిక చైతన్యం ప్రపంచంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని చెప్పేందుకు గరికిపాటి నరసింహారావు గారి కుమారుడిగా, శారదాదేవి ముద్దుల బిడ్డగా మీరు నాపై పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. వేదభూమి, కర్మభూమి, పవిత్ర భూమి రాజమహేంద్రవరంలో జరుగుతున్న శ్రీ రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం. ఇది రాజమహేంద్ర చరిత్రలోనే అపూర్వం, అమోఘం. శ్రీ గరికపాటి గురజాడవారు పిన్న వయసులోనే అనంత కీర్తి ప్రతిష్టలు సాధించిన శ్రీ గరికపాటి వారి పుత్రులు. ఒక మహాజ్ఞాని కడుపున మరొక జ్ఞానే జన్మిస్తారనడానికి వీరే నిదర్శనం, తార్కాణం. హిందూ ధర్మాన్ని రక్షించడానికి వీరు చేస్తున్న అవిశ్రాంత కృషి ప్రశంసనీయం. వీరు ఈ యాగానికి విచ్చేయడం ఈ యజ్ఞానికి శోభ తెచ్చిందనడంలో ఎంతో ఔచిత్యం ఉంది. ఈ తరానికి వీరిచ్చిన సందేశం అమృత తుల్యం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇలాంటి వారి వల్లనే మరింత ముందుకు సాగుతాయని ఆశిస్తూ మా ఈ కమిటీ తరపున వీరికి చిరు సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మంచి కానుకే ఉంది. చాలా సంతోషం. స్నేహితులకి ఒక్క నిమిషం సార్, ఒక ఫోటో తీసుకోండి.